కూర్చును. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, మరి శుభములు మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. చాలా మంచిది, సంతోషము. పరిస్థితి ఇలా ఉన్నా కూడా సంఖ్య తగ్గలేదు. అది మీరు వాక్యం పట్ల కలిగిన ఆసక్తిని చూపుతా ఉంది. మిమ్మల్ని ప్రభు ఆత్మ నడిపించిన విధానాన్ని చూపుతా ఉంది. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉన్నా సరే వాక్యమునందు ఆనందించాలనేటువంటి మీ బలమైన కోరికలు నిజంగానే ప్రభు మీ ఉద్దేశాలను బట్టి మీ పట్ల కార్యాలు చేస్తూ ఉంచాడు. ఆయన మీరు దేవుని వైపు ఒక అడుగులు మీరు వేయాలని ఆశపడితేరా దానికి మార్గాలు ఏర్పాటు చేస్తాడు. ఆయన కోరిక మాత్రం మనలో ఉండాలి. ఉద్దేశాలు సరి అయినవి ఉన్నప్పుడు బలమైనటువంటి పరిస్థితులను ఆయన ఏ విధంగానైనా మార్చగలుగుతాడు. చాలా సంతోషము. నేను నిజంగానే అనుకున్న నా మనసులో ఈ వర్షం ఒకవేళ ప్రార్థన సమయం వరకు ఇట్లాగే సాగితే ఎందరు వస్తారో చూద్దాం అని అనుకున్నాను నేను. అందుకే ఈరోజు కావాలని నేను కూడా 7 గంటలకి వచ్చా. ఏదైనా ఒకరైనా దొరుకుతారా అని. కానీ అయ్యా మీరు ఎదుగుచున్నారు. ప్రభు మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు. మీ భర్త మిమ్మల్ని అలంకరిస్తున్న విధానాన్ని వచ్చి ఆయన నామం కనపరచమను. చాలా సంతోషం. మన సమయాన్ని నేరుగా లేఖనాలు కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి గమనించుదాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము. అమ్మ ఇటు స్త్రీలకు వినిపిస్తున్నా స్వరం? మైక్ తిప్పమంటారా? వినపడుతుంది? మంచిది. 6వ అధ్యాయము 10వ వచనం నుంచి గమనించుదాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆమేన్. దేవుడు మళ్ళీ దీవించును గాక. తలలోంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వాక్యము ఎంతో మధురమైనది. జుంటె తేనె ధారల కన్నా తీయనిదైనటువంటి నీ వాక్యం యొద్దకు నాయనా భుజించడానికి వచ్చి ఉన్నాం ప్రభువా. దయచేసి ఈ వాక్కులను ప్రభు మేము భుజించుటకు ముందు కూర్చుని ఉండగా మాకు తెలిసిన ఆయన ఇది మా నోటికి మధురంగాను మా కడుపుకి చేదుగానే ఉంటుంది, కానీ మాకు మంచి ఆరోగ్యమునిచ్చేది ఈ ఆహారమే. మమ్మల్ని జీవింపజేయనది కూడా ఈ ఆహారమే. దయచేసి నీ ప్రియమైన పిల్లలు తినచుండగా వీరికి చక్కటి జీర్ణ వ్యవస్థను దయచేయండి ప్రభు. దీని గుండా చక్కటి శక్తిని పొందుకుని నిజమైన యుద్ధాలు చేయుటకు కావలసినటువంటి ఆ పోరాట బలమును మా అందరికీ కలిగింపచేయమని ప్రార్థిస్తాము. కృప చూపించమని, బలపరచమని, బోధింపదగిన ఆత్మచేత గ్రహింపు శక్తి చేత ఈ స్థలం అంతటిని కూడా ప్రభువా నువ్వు అభిషేకింపచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. మంచిది. దేవుడు దీవించును గాక. సంతోషము. చదవబడిన లేఖన భాగాన్ని మీరు గమనించినట్లయితే దేవుడి యొక్క ఆలోచనలు మీరు చూస్తే కనుక ఆయన ఖచ్చితంగా మన మీద ఒక పోరాటాన్ని, ఒక యుద్ధాన్ని చేయడానికి దించాడు. ఎస్ఆర్నో పందెం కోళ్ళు తెలుసుగా మీకు? పందాలు ఆడిస్తారు ఎక్కువగా. ఆంధ్ర ప్రాంతంలో బాగా విరివిగా కనబడుతూ ఉంటుంది. ఒక కోడిని ఆ గుండెల్లోకి దించారంటే దాని అర్థం ఏంటయ్యా? ఆడుకోవడానికి కాదు, పోరాడడానికే.
ఇప్పుడు సరే ఏదో ఒక రీతిగా మీరు దించారు, అది పోరాటం చేయడానికి బదులే కాసేపు టైంపాస్ చేసింది. అప్పుడు అవతలకు కూడా ఏం చేస్తుంది అంటే దానికి కాలికి ఉండేటువంటి వచ్చిన కత్తి ఉంటుంది సార్, ఆ కత్తి చేత చంపేస్తుంది. అది అలాగ చావకుండా ఉండాలంటే ఇది మొట్టమొదటిగా నేరుగా దాడైనా చేయాలి, లేదా ఆ దాడి ఎదుటిది చేసేటప్పుడు ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయకపోయినా చచ్చిపోద్ది. కరెక్టేనా? ఖచ్చితంగా చనిపోవడం అనేది జరుగుతుంది. దించిందే యుద్ధం చేయడానికి, యుద్ధం చేయాలిగా. ఆమేన్. కానీ ఏ యుద్ధానికైనా నియమాలు ఉంటాయి, ఏ యుద్ధానికైనా సమయాలు ఉంటాయి, ఏ యుద్ధానికైనా ఆయుధాలు ఉంటాయి, ఏ యుద్ధానికైనా ప్రత్యర్థులు ఉండాలి. ఆ యుద్ధ నియమాలు సమస్తాన్ని గురించి మనం కనుగొని ముందుకు సాగాలి. ఎలా పడితే అలా గెలిస్తే దాని విజయం అని దేవుడు అన్నాడు. ఆయన నియమించిన రీతిలోనే విజయాన్ని పొందితేనే దేవుడు దాన్ని విజయంగా చూస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆయన అంటాడు, ఎవరెవరితో పోరాడుతున్నారయ్యా అని అంటే, ఎవరెవరితో అయ్యా? అధికారులతో, ప్రధానులతో. ఇంకా ఈ అధికారులు ప్రధానులు ఎవరు? వారు ఎవరైనా సరే, వాక్య విరుద్ధంగా ఉండే ఏ అధికారైనా, వాక్య విరుద్ధంగా ఉండేటువంటి ఏ ప్రధానైనా, వారితో మనకు జరిగే యుద్ధమే. తర్వాత వెంటనే అధికారులతో అంటాడు, ప్రధానులతో అంటాడు. ఆ తర్వాత అయ్యా ఒక్కసారి సడన్గా భౌతికమైన ప్రత్యర్థులను చూపించినటువంటి ఆయన ఒక్కసారి అకస్మాత్తుగా ఆత్మ సంబంధమైన ప్రత్యర్థులను చూపిస్తూ ఉన్నాడు. అంటే భౌతికమైనటువంటి లోకంలో ఉండేటువంటి అధికారులతో ప్రజలకు యుద్ధం చేస్తామా? క్రీస్తు అలాగ చేశాడు. క్రీస్తు వారు ఆయన అక్కడున్న రోమా సామ్రాజ్యం యొక్క ప్రధానులతో, యూదు ఇజ్రాయేల్ యొక్క యాజకుల పెద్దలతో, అందరితో ఆయన యొక్క యుద్ధాన్ని ప్రారంభించినాడు. అంతేకాకుండా వీరితో పాటు మాత్రం యుద్ధం చేయలే. ఆయన దీనికంటే మునుపు, దీని తర్వాత కూడా అంధకార సంబంధమైన లోకనాథుడైనటువంటి సాతానుతో కూడా యుద్ధం చేసినాడు ఆయన. ఈసారినో ఆయన యుద్ధ ప్రక్రియ ఎలాగ సాగిందో మనము అలాగే చేస్తాం. ఆయన ఏ విధమైనటువంటి పోరాటం చేశాడో మనము అలాగే చేస్తాం. ఆయన ఎలా గెలిచాడో మనము అలాగే గెలవాలి. ఆమేన్ అంటాడు. అంధకార సంబంధులైన లోకనాథులతోనూ, ఆకాశ మండలం అందున్న, మండలము అంటే తెలుసు కదా, స్పేస్, స్థలము, పరిమాణము. ఆకాశంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పరిమాణం ఉండే, ఆ పరిమాణంలో ఉండేటువంటి కొంతమంది ఎవరు? వాళ్ళు దురాత్మలు. వాటితో కూడా మనం ఇప్పుడు ఈ రోజున పోరాటం చేస్తాం. ఈసారినో అంటే దేవుడు భౌతికమైన యుద్ధాలు, ఆత్మీయమైన యుద్ధాలు, ఈ రెండింటినీ కలిపి చోట చెప్పేశాడు. భౌతికమైన పోరాటాలు ఉన్నాయా? ఉంటాయి. ఆత్మీయమైన పోరాటాలు ఉన్నాయా? ఉన్నాయి. భౌతికమైన పోరాటాలు చెప్పండి అయ్యా. భౌతికంగా ఏ ఏ పోరాటాలు ఉంటాయి? ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బంది, కనివ్వండి. తర్వాత మీ ప్రత్యక్షం సరి చేద్దాం. ఇంకా సరే, ఆత్మ సంబంధం యుద్ధాలు చెప్పండి. మరి ఆత్మ సంబంధమైనటువంటి పోరాటము, యుద్ధము, తప్పుడు బోధలు, గాడ్ బ్లెస్ యు. ఇంకా ఇంకా అయ్యా అదే ఎట్లా? ఇప్పుడు భౌతికమైనటువంటి అనారోగ్యాలు వచ్చేది కూడా అపవాది వల్లే, ఆత్మీయమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, పోరాటాలు వచ్చేది అపవాది వల్లే. దీన్ని ఎలా విభజించాలి అంటే, శరీరమును ఆస్పాదము చేసుకుని వచ్చుంటేటువంటి యుద్ధాలు భౌతికమైన యుద్ధాలు.
ఆత్మీయంగా వచ్చే యుద్ధాలు ఆత్మీయ యుద్ధాలు. ఇప్పుడు మీరు భౌతిక యుద్ధాలు ఏం చేయగానే చక్కగా ఏం చెప్పారు? ఆరోగ్యం, ఎందుకంటే భౌతికం కదా. కానీ ఈ ఆరోగ్య సంబంధమైన ఈ సమస్య ఆత్మీయ కోణం గుండా వచ్చేది ఉంటుంది, భౌతిక కోణం గుండా కూడా వచ్చేది ఉంటుంది. భౌతికంగా వయస్సు మీద పడినప్పుడు వచ్చే సమస్యలు ఉంటాయి, లేదా మనంతట మనమే ఒక తప్పుడు జీవన శైలిని కలిగి ఉండడం వల్ల అనారోగ్యాలు వస్తాయి. ఇది భౌతికమైనటువంటిది. ఇవి అనారోగ్యాలు ఆత్మ తాకిడి వల్ల వచ్చే ఉంటాయి. బికాజ్ ఇది ఎలాగయ్యా అంటే ఆత్మలను దేవుడు మనకు అనుమతించడం వల్ల అవి మనల్ని పరీక్షించడానికో, శిక్షించడానికో, సరిచేయడానికో ఏ విధంగానైనా సరే ఇలా వచ్చే కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి. ఎస్ సార్. ఇప్పుడు ఒక వృద్ధ వయసుకు సంబంధించినటువంటి ఒక విశ్వాసి తనకున్న ఆరోగ్య సమస్యలు చెప్పారు. సాధారణంగా వృద్ధ వయసులో ఏముంటాయి? మందచూపు ఉంటుంది. పౌలు గారికి ఉన్నట్టుగానే అయ్యా నాకు మందచూపు ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్పాలని నేను? ఆ మందచూపుకి ఏది కారణము? అయ్యా వయస్సు మానవుడు కోల్పోయిన మహిమే కారణం. ఆదిలో మానవుడు కోల్పోయినటువంటి ఆ నిత్యత్వానికే కారణాన్ని బట్టి వచ్చిన సమస్య. అందుకే సమస్యల్లో భౌతికమైన సమస్యలకి, ఆత్మ సంబంధమైన సమస్యలకి ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసాలు చూడగలరు. ఈ రెండు ఏవైనా సరే మీకు ఇంకా సింప్లిఫైగా చెప్పాలంటే అది ఏ యుద్ధమైనా సరే, ఏ సమస్య అయినా సరే దేవుడు మనల్ని కోరుకుంటున్నది దాన్ని జయించాలని కదా. ఆమేన్. జయించేటప్పుడు ఇదివరకు చెప్పాం, కొన్ని ప్రత్యేకమైన ఆయుధాలు వాడాలయ్యా అని చెప్పినాడు ఆయన. ఇసార్నో ఎలా వాడతారు? అయ్యా ఒక పాముని చంపడానికి వెళ్తారు. ఎట్లా వెళ్తారు? చేత్తో వెళ్తారా? దేంతో వెళ్తారు? అయ్యా కర్రను పట్టుకుని వెళ్తారా? ఖచ్చితంగా. ఒక కుక్కను కొట్టాలి, ఎట్లా వెళ్తారు? రాయి, కర్ర. ఎసారో చేత్తో కొడతాను, వెళ్తావా? వెళ్ళవు. నీ కొడుకుని కొట్టాలి, ఎట్టు వెళ్తావు? 100 ఆప్షన్లు వస్తాయి ఇక్కడ. ఎసారో పరిగే, కర్ర, చెయ్యి, ఇంకా బెల్టు, వైర్లు, అనుభవజ్ఞులు చెప్తా ఉన్నారు పిల్లలు. సార్ పైపులు నాకే వేసాడు. మంచిది. అంటే ఏ యుద్ధమైనా దానికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఈసారిలో పెద్దవాళ్ళలో జరిగే యుద్ధాలు ఉంటాయి. భౌతికంగా లోకస్తులతో కనుక ఏదైనా జరిగిందనుకో, ఈ యుద్ధాలు ఏం వాడతారు? కేసులు, పోలీసులు, కంప్లైంట్లు. ఈసారిలో కదా, అంతే కదా. ఇట్లా అది ఏ యుద్ధమైనా సరే, నీ పేదరికంతో యుద్ధం కావచ్చు, నీ అనారోగ్యంతో యుద్ధం కావచ్చు, నీ అప్పులతో యుద్ధం కావచ్చు, నీ ప్రార్థన జీవితంతో యుద్ధం కావచ్చు, నీ భక్తితో యుద్ధం కావచ్చు, నీ సహవాసంతో యుద్ధం కావచ్చు, నీ సహోదరులతో యుద్ధం కావచ్చు, అది ఏది ఏమైనప్పటికీ నీవు జయించాల్సి, నీకు దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పిన ఈ ఆయుధాలు తప్ప మరొక ఆయుధాన్ని నువ్వు వాడితివా, నీ యుద్ధానికి దేవుడు తగినటువంటి బహుమానాన్ని, కిరీటాన్ని ఇవ్వడు. సరైన రీతిలో నీ యుద్ధానికి గనక బహుమానాలు కావాలంటే ఆయన చెప్పినటువంటి ఆ ఆయుధాలు వాడే మాత్రమే చేయాలి. ఈసారినో ఇదివరకు కొన్ని ఆయుధాలు చూసాం మనం కదా. దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను వాడమని సెలవిచ్చినటువంటి గొప్పదైన ఆయుధాలు కొన్ని ఉన్నాయి. ఏం చెయ్యావి అయ్యా? నాకేం వినపడలే, గట్టిగా చెప్పండి. కమిటెడ్ టు గాడ్ అంటే దేవుడికి కరెక్ట్, దేవునికి అప్పగించడం 2, అప్పగించుట 2, ఒప్పుకోనుట 3, బాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్ ఇన్ సోల్, తర్వాత ఫెయిత్ విశ్వాసము, వాక్యము, మంచిగా వినాలి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నీకుండేటువంటి ఆర్థిక సమస్య వచ్చు, ఆరోగ్య సమస్య వచ్చు, అది ఏ సమస్య అయినా కానివ్వండి. ఒకసారి మిమ్మల్ని మీరు కళ్ళు మూసుకోవడానికి సమస్యలు ఉన్నాయా, ఇరుగులు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, ఏదైనా బాధిస్తుందా, అది నీ దృష్టిలో నీకు కలిగింపజేసేది ఏదైనా సరే ఈ మార్గాల గుండా మాత్రమే జయించాలి. ఈ మార్గాల గుండా మాత్రమే దాన్ని దాటి వెళ్ళగలగాల. ఇంతకు మించి దాటి మరే రూపంలో వెళ్ళినా ఖచ్చితంగా దేవుడు నీకు అపజయాన్ని కలుగజేస్తాడు. ఈ లోకంలో విజయం కలిగినట్టుగా కనబడినా రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం జరగదు. ఇది ఏంటది? దేవుడికి అప్పగించుకొనుట. అంటే దేవుడు ఏం చేస్తాడో దాన్ని ఊరకుండి చూచుట. 2 ఒప్పుకోలు. 3
ప్రాణములో పరిశుద్ధాత్మ బాప్తిసము, 4 విశ్వాసము, 5 వాక్యము, 6 ప్రేమ. అంటే కోపంతో జయించొద్దా, అక్కసుతో జయించొద్దా, భుజబలంతో జయించొద్దా, ధనబలంతో జయించొద్దా, మనుషుల మంది బలంతో జయించొద్దా, అయ్యా కుల బలంతో జయించొద్దా, అయ్యా ప్రార్థనతో జయించాలా ఖచ్చితంగా 100%. ఇప్పుడు మనం జయిస్తున్నామని దీని కూడా జయిస్తున్నామా? ఇంకా అయిపోలే, ఆయుధాలు ఇంకా ఉన్నాయి. ఈరోజున మీకు మరో కొత్త ఆయుధాన్ని పరిచయం చేస్తా. అయ్యా అంటే దానికి వెళ్ళడానికంటే ముందు ఈ ఆయుధాల దగ్గర ఒకసారి చెక్ లిస్ట్ చూద్దామని అడిగా. ఈ ఆయుధాలనే వాడుతున్నారా? ఈ ఆయుధాలతోనే జయిస్తున్నారా? వాక్యానికి లోబడే యుద్ధాలు, ప్రేమకు లోబడే యుద్ధాలు, విశ్వాసానికి లోబడే యుద్ధాలు, వీటిలోనే మీ సమస్యలు జయించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా? లేదనుకోండి, ఆ సమస్య ఎప్పటికీ పోదు. అట్లే జ్ఞాపకం ఉంచుకోండి. ఇదే నియమాలకు ఇవే ఆయుధాలు తప్ప మరొక రీతిలో నీకున్న సమస్య. ఉదాహరణకి ఇప్పుడు నాకు పీటర్ గడికి, క్షమించాలి, మన ఋతిక్ గడికి పడతలా, ఏం చేయాలి? దాన్నైనా సరే ఇదే ఆయుధాలు వాడిని దాన్ని సరి చేసుకోవాలి. సార్ నాకు ఒక ఆరోగ్య సమస్య ఉంది, ఏం చేయాలి? డాక్టర్లను తిరగడం వల్ల ఏం కార్యాలు జరగవు. ఖచ్చితంగా ఓ విశ్వాసం ఉండాలి, ఆ విధంగా నేను గెలవాలి. ఏ సమస్య అయినా సరే, ఆర్థిక సమస్య, ఇరుకులు, ఏ ఇబ్బంది అయినా సరే, మనం పెట్టబడిందే పోరాటంలో పెట్టబడ్డాం. కరెక్టేనా? అయితే కొన్ని పందెంకోలు వేరేగా ఉంటాయి, కొన్ని ప్రత్యేకమైన పందెంకోలు ఉంటాయి. ఇవేం చేస్తాయి తెలుసా? పెట్టబడింది పందెములో, రంగములో అన్న విషయం తెలిసినా తట్టుకోలేక ఏం చేస్తాయి చెప్పిన? మంచిగా గమనించాలి అయ్యా. తట్టుకోలేక ఏం చేస్తాయి అంటే దిగుతాయి, కాసేపు మెడ పైకి సాపుతాయి. తెలుసా పందెంకోలు? ఇప్పుడు చూసారే, అంటే పైకి సాపుతాయి. చూసాక ఇది ఊకే పొడుస్తుంది, నేను ఉండని చెప్పి రంగం దాటి బయటికి వెళ్ళిపోతుంది. సార్ ఇదే కొడిది, ఇది వెంటనే యుద్ధాన్ని చేయలేక, నాకు ఈ చర్చ్ వద్దు, నాకు ఈ బ్రదర్ వద్దు, నాకు ఈ సిస్టర్ వద్దు, నాకు ఈ ఇల్లు వద్దు, నాకు ఈ కూతురు వద్దు, నాకు ఈ కొడుకు వద్దు, నాకు ఈ బంధువు వద్దు. ఎవరైతే పటాపట ఈ మాటలు మాట్లాడతారో ఇది పిరికి కొడి. ఇది అన్నట్టు, ఇది ఎప్పుడు ఇదే కొడి. నేను చాలామందిని చూసా. ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను తరచుగా మన డేవిడ్ రాజు గారి ఇంటికి వెళ్తా ఉన్నా. వెళ్ళేసరికి నాకు ఏదో సమస్య వచ్చింది, వీళ్ళ ఇంటికి వచ్చి బంద్ చేసి అంటారు నాయన. ఇప్పుడు నేనే కోడిని వెళ్ళి నేరుగా వెళ్ళి యుద్ధాన్ని జయించలేకపోయా, మానేసా పోవడం. నేను పిరికి కోడిని, యుద్ధాన్ని సాధించలేను. నేను నా ముందు పెట్టబడింది గొప్ప యుద్ధరంగం. అది ఇది అని కాదు, ఏదైనా సరే క్రైస్తవుల ముందు పెట్టేది ప్రతిదీ యుద్ధమే. నా మాట వింటున్నారా? నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. మీరు యుద్ధ రంగంలో ఉన్నారు, యు ఆర్ నాట్ ఇన్ ఎ పిక్నిక్ అంటాడు ప్రవక్త. మీరు పిక్నిక్లో లేరు, మీరు యుద్ధాలు చేయడానికి దించబడ్డారు, యుద్ధాల్లో ఉండడానికి నిలబడ్డారు కదా. యుద్ధాలను మర్చిపోయి మళ్ళీ వెనక్కి జారి పడిపోవడాలు, లేకపోతే ఎదుటి ప్రత్యర్థి కంటే బలమైన ఆయుధాలు పట్టుకోకపోవడాలు, ఇవన్నీ సడలిపోతే విశ్వాసములో మనం ముందుకు సాగలేం, యుద్ధాన్ని గెలిచి బహుమానాన్ని పొందుకోలేం. ఎస్ ఆర్ నో? ఈ యుద్ధ ఆయుధాలు తప్ప మరేది వాడకూడదు. ఏ సందర్భంలోనైనా సరే మరొకటి వాడి మనం ఏదైనా ప్రయత్నం చేస్తే మా జాగ్రత్త, దానికి ఖచ్చితంగా నువ్వు విత్తింది, నువ్వు కోయినటువంటి ఫలాలు ఫలిస్తావు. అది ఎప్పటికీ జరగకూడదు. సరే, మంచిది. ఈరోజు మరొక యుద్ధ ఆయుధాన్ని మేము ముందు పెడతాను. మీకు బాగా సుపరిచితమైన ఆయుధము, అయ్యా బాగా సుపరిచితం. ఏందది? లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనాన్ని గమనించినట్లయితే, వారు విసుగగా నిత్యము ప్రార్థన చేయుచుండవలనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. అయ్యా, వారు విసుగగా నిత్యము ప్రార్థన చేయాలని ఆయన ఈ ఉపమానం చెప్పాడు. మన మరొక ఆయుధం ఏంటయ్యా? అయ్యా గట్టి మాట్లాడుతున్నారు, ఏమైంది? కాదు, అందుకే గట్టిగా అడిగిపించా. మన మరొక ఆయుధము పట్టుదల. ఏంటిది? పర్సిస్టెంట్, పర్సివియరెన్స్. అంటే పట్టుదల అనే ఆయుధం గురించి ఇక ప్రార్థన దాకా వెళ్ళలే. ఎందుకంటే ఇదివరకు మన ప్రార్థన పెద్ద సిరీస్ చూసామని దాన్ని ఇంకా ముట్టట్లా.
తర్వాత ముడదాం దాన్ని, భవిష్యత్ దినాల్లో ముడదాం. కానీ దేవుడు చెప్పుచున్న గొప్పదైన మరొక ఆయుధం ఏంటంటే, ప్రవక్త గారు దీన్ని చాలా వందల రీతుల్లో ఎలాబొరేట్ చేసి చూపిస్తూ ఉంటారు. ఆయన అంటాడు, అసలు ఈ పట్టుదలే లేకపోతే నీకు ఎంత గొప్ప ఆయుధాలు ఇచ్చినా ఆ ఆయుధము శక్తి లేనిది అయిపోద్ది. ప్రత్యర్థికన్నా నీ దగ్గర బలమైన ఆయుధము, శక్తివంతమైన ఆయుధం ఇచ్చినా నువ్వు దాని విషయంలో పట్టుదల కలిగి దాన్ని వాడలేకపోతే నీకన్నా బలహీనమైన ఆయుధం కలిగిన ప్రత్యర్థి దగ్గర ఓడిపోవాల్సిందే. ఈ పట్టుదల లేకుండా గెలవడం అనేటువంటిది ఎవరికి జరగదు అంటారు. ఇక్కడ ఒక స్త్రీని గురించి యేసుప్రభు ఉదాహరణ చెప్తారు. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక్క పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని ఎదుకు తరచుగా వచ్చి, ఈ తరచుగా అన్న పదము చూసారా? ఈ తరచుగా అనే ఈ యొక్క పదంలోనే నీవు నీ యుద్ధాన్ని గెలవడానికి కావలసినటువంటి బలమైన సూత్రం దాయిపించబడ్డది. నా మాట వింటున్నారా? తరచుగా అన్నటువంటి పదంలోనే నీవు నీ ముందు పెట్టబడిన, అది ఆర్థికంగా అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, సమాజం అవ్వచ్చు, అది ఏదైనా సరే, ఈ తరచు అన్న పదంలోనే నీవు నీ యుద్ధాన్ని గెలవడానికి కావలసినటువంటి మరొక ఆయుధం దాచిపెట్టాడు. ఆయన అంటాడు, న్యాయము తీర్చమని. ఎందుకని చదివే వారికి మైక్ ఇవ్వడం లేదు? ఎక్కడుంది మైకు? ఏం చేస్తున్నారు పిల్లలు? మొత్తం ఎన్ని మైకులు ఉన్నాయరా? 3 మైకులు, 4 మైకులు. 4 ఉంటే 2 స్త్రీల దగ్గర 2 పురుషుల దగ్గర ఎందుకు పెడతలేదు? ఎక్కడున్నాయి అవి? ఎప్పుడు దానికోసం పిల్లలు ఎందుకు తిరుగుతున్నారు? 4 ఉన్నప్పుడు 2 వెనకాల, 2 ముందు, ఒకటి వెనక ఒకటి ముందు, ఒకటి వెనక ఒకటి ముందు ఇవ్వచ్చుగా. దానికి ఎందుకు అటు తిరుగుతున్నారు పిల్లలు మైకుల కోసం ప్రతిసారి? ఇంక 20 మైకులు కొందామా? మనిషి కొట్టి ఇచ్చేద్దామా? 2 ఇటు 2 ఇటు పెట్టండి. ఒకటి వెనకాల ఒకటి ముందు, ఒకటి వెనకాల ఒకటి ముందు పెట్టండి. ఏమి తర్వాత నా ప్రతివాదికి న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను గాని అతడు కొంతకాలం ఒప్పుకోకపోయాను. అంటే కొంతకాలం వరకు ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఒప్పుకోలే. అంటే ఆ స్త్రీ పక్షాన కనుక చూస్తే తనకున్నటువంటి వ్యాజ్యము, తన ఎదుట పెట్టబడ్డ యుద్ధం విషయంలో తాను యుద్ధము ప్రారంభించినటువంటి తొలి దినాల్లో విజయం రాలే. కానీ ఆ యుద్ధములో ఇంకా విజయాన్ని పూర్తిగా గ్రహించుకోవడం కోసము ఆమె కలిగి ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఒకటే. మందిని తీసుకురాలే, పోలీసులను తీసుకురాలే. ఏం చేసింది? తను చేస్తున్న యుద్ధంలో, ఈ ప్రయత్నంలో పట్టుదల కలిగి ఉంది అంతే. కేవలం పట్టుదల అనేటువంటి ఒక్క మాటలోనే ప్రవక్త చాలా వర్తమానాలు చెప్పారు, పరిశీలించిన వర్తమానాలు. నా మాట వింటున్నారా? దాన్ని ఇంకా లోతైన వర్తమానంగా చెప్తా ఉంటాడు. దాన్ని కేవలం పట్టుదల ఒక్కటి కలిగి ఉండడం వల్ల, రాజీ పడకపోవడం వల్ల, ప్రయత్నాలు ఆపకపోవడం వల్ల అని వచ్చాడు. ఆయన త్వరగా ఒప్పుకోలే. అయినా సరే తర్వాత అతడు, నేను దేవుడికి భయపడకయో మనుషులు లక్ష్య పెట్టకయో ఉండినా ఈ విధవరాలను తొందర పెట్టుచున్నది గనుక గోజాడకుండునట్లు అంటే ఆలోచన చేయండి. మొదటిసారి చేసిన యుద్ధ ఫలముగా విజయం రాకపోయినా ఆమె చేసినటువంటి ఆ ఉపమానాన్ని భౌతికంగానే మీరు చూడండి. దాంట్లో కనబడిందల్లా ఒకటి, ఆమె కలిగి ఉన్నటువంటి ఆ బలీయమైన పట్టుదలే ఆమె తనకున్నటువంటి ఆ విచారణలో ఆ న్యాయాధిపతి దగ్గర నుంచి ఆమె విజయాన్ని పొందుకోవడానికి ఆస్కారంగా చేయబడింది. ఇప్పుడు పట్టుదల అనేది ఇది ఒక ఆయుధము. ఈ పట్టుదల అనేటువంటిది ప్రతి ఆయుధానికి ఉండే గుణలక్షణము. మంచిగా గమనించాల. పట్టుదల అనేది ఇది ఒక ప్రత్యేకమైన ఆయుధము. ఈ పట్టుదల అనేటువంటిది ఇవ్వబడిన ఆయుధాల యొక్క గుణలక్షణం. అంటే మంచిగా గమనించాలి. ప్రేమ పట్టుదల కలిగే ప్రేమించాలి. దైవికమైన ప్రేమ. వాక్యముకు లోబడుటలో కూడా ఖచ్చితంగా పట్టుదల ఉండాలా. విశ్వాసం కలిగి ఉండడంలో పట్టుదల ఉండాలా. అది ఇదివరకు ఇవ్వబడినటువంటి ఆయుధాలలో ఈ గుణలక్షణాన్ని కలిగి ఉండాలి. ఇది ఇవ్వబడిన ఆయుధాలతో పాటు మరి ఒక ఆయుధంగా కూడా దీన్ని తీసుకోమని చెప్తా ఉన్నాడు. దీని గురించి
ప్రవక్త గారు చెప్పిన మాట మీకు చూపిస్తాను, చూడండి, జాగ్రత్తగా గమనించండి. 63-0113. ఈ పర్సీవరెన్స్ అనే వర్తమానంలో 92 పేర చూడండి. మంచిగా గమనించు, జాగ్రత్త. బ్యాక్ టు దిస్ లిటిల్ ఉమెన్. ఈ చిన్న స్త్రీ దగ్గరకు వచ్చినట్లయితే we could say about different ones that was perseverant, persistent, holding on to achieve. ఈ స్త్రీని చూస్తే కనుక ఏదైనా పొందుకోవడానికి, సాధించడానికి, విజయాన్ని గ్రహించడానికి ఆమె కలిగి ఉన్నటువంటి ఆ పట్టుదల, తరచుగా చేస్తున్న ఈ పోరాటములు, దీన్ని అనేక రీతిలో చెప్పొచ్చు అంటూ ఆయన అంటాడు, ఐ హ్యావ్ గాట్ ఎ లిటిల్ స్లోగన్. స్లోగన్ అంటే తెలుసా? స్లోగన్ అంటే ఏంటిది? సాధారణంగా ఎక్కడైనా కొంతమంది ప్రజలు చోట సమకూర్చబడ్డప్పుడు అందరూ ఏకీభవించి ఒక మాట అంటారు, ఎస్ఆర్నో ఏదో ఒక స్లోగన్ చెప్తా ఉంటారు, ఈ పలానా జై, పీ జై, ఆ జై, ఈ జై అనేది అంటారు కదా. అట్లాంటి స్లోగన్ నా దగ్గర ఒకటి ఉంది అని ప్రవక్త గారు ఆయన అంటాడు. దట్ ఐ సే ఇట్ టు క్వైట్ అ బిట్. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇట్ మైట్ బి గుడ్ ఫర్ యూ టు టేక్ ఇట్. నా దగ్గర ఉన్నటువంటి ఈ శ్లోకము, ఈ నినాదము మీరు తీసుకుంటే మీకు మంచి చేస్తుంది. ఏం చేయాలి? ఏ విన్నర్ నెవర్ క్విట్స్. విజయాన్ని పొందుకునేటువంటి విజయవంతుడు ఎన్నటికీ యుద్ధ రంగాన్ని వదిలిపోడు. కరెక్ట్. తర్వాత ఆయన అంటాడు, ఏ క్విటర్ నెవర్ విన్స్. వదిలి వెళ్ళిపోయేవాడు ఎన్నటికీ గెలవడు అని అంటాడు. ఇది మంచిది, మీరు తీసుకోండి అంటున్నాడు ఆయన. అంటే యుద్ధ రంగంలోకి దిగితిమా, మళ్ళీ నాతో కాలేదు అని పారిపోతే నీ జీవితంలో నువ్వు గెలవలేవు. గెలిచేవాడు ఎన్నటికీ కూడా పారిపోడు. నా మాట చెప్తున్నారా? రాజీ పడలేడు వాడు, జారిపోలేడు వాడు. అతడు అత్యంత బలము కలిగిన వాడే. మరలా మరలా తరచుగా గెలిచే వరకు కూడా, తాను పెట్టబడినటువంటి యుద్ధ రంగంలో పూర్తి స్థాయి విజయాన్ని గ్రహించే వరకు కూడా అస్సలాగడు. నా మాట చెప్తున్నారా? లేదండి, ఒక 20 సార్లు ట్రై చేసిన, 20 సార్లు ట్రై చేసిన తర్వాత అయినా సరే క్విట్టర్ అయినావుగా, అంటే నువ్వు పారిపోయిన పుంజువైతేవిగా. అయ్యా మీకు అర్థమైందా? ఒక 30 సార్లు ట్రై చేసా, తర్వాత అయినా క్విట్ అయితేవిగా. ఒక్కసారి ట్రై చేసా, తర్వాత అయితే క్విట్ అయితేవిగా. యు ఆర్ నాట్ ఎ విన్నర్, యు ఆర్ ఎ క్విటర్, యు ఆర్ ఎ రన్నర్, యు ఆర్ ఎ లూజర్ అని అంటాడు. పర్సిస్టెన్స్, పట్టుదల ఏదైతే ఉంటుందో ఇది మాత్రమే బలమైనటువంటి విజయవంతులు తయారు చేసేది. ఈశ్వరులో ఒకవేళ దేవుడు కూడా అట్లా క్విట్ చేసేవాడైతే, వదిలేసేవాడైతే మహోన్నత కళాఖండంగా చెక్కబడలేవు. ఒక్క ఉలి దెబ్బకి ఏ రాయి శిల్పంగా మార్చబడదుగా. ఆయన మైకేల్ ఆంజెలో గురించి అంటాడు, రోజు వస్తాడు, కొడతాడు, చూస్తాడు, వెళ్తాడు. రోజు వస్తాడు, కొడతాడు, చెక్తాడు, చూస్తాడు, వెళ్తాడు. రోజా తన జీవితకాలం అంతా దాని మీద పనిచేసినట్టు కనబడతా ఉంటుంది. ఆ పనిని చూస్తూ ఉంటాడు. మీరు నిజంగా ఆ చిత్రాన్ని, ఆ శిల్పాన్ని చూసారా? నరాలు కనబడతాయి. మనుషులకు కదా సహజంగా ఎలాగో కండల మీద కండలు కనబడతాయో అలాంటి కండలు కనబడతా ఉంటాయి. అట్లాగనా ఆయన అంటాడు, ఏ విన్నర్ నెవర్ క్విట్స్ అండ్ ఏ క్విటర్ నెవర్ విన్స్. ఒకసారి దిగితిమా ఇక గెలిచేదాకా వెళ్ళొద్దు ఇక. లేదా ఒక్కసారి వెళ్ళాలని ఆలోచన కలిగినమా ఇక ఎప్పటికీ గెలవలేము మనం ఇక. ఇది నిజంగా విజయవంతుల యొక్క ఆలోచన విధానము. బైబిల్లో ఉన్నటువంటి ఆ స్త్రీతో యేసు ప్రభువు చెప్పిన విధానం చక్కగా పరిశీలించబడుతుంది. ఆమె ఒక డిసైడ్ అయింది, నేను పేద విధవరాల్ని, నా దగ్గర మనుషులు లేరు, నాకు ఎవడు నా తరపున వచ్చి మాట్లాడేవాడు లేడు, నాకు పెద్ద పెద్ద బలగాలు లేవుగా, పేరు ప్రఖ్యాతలు లేవుగా, కానీ నా దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఒకటే, పట్టుదల. ఆయన కరుణించేదాకా, ఆయన కనికరపడేదాకా, నా ముందు పెట్టబడిన యుద్ధాన్ని గెలిచే వరకు కూడా నేను నా పట్టుదల వదల.
ఎదుటి వ్యక్తి వద్దంటున్నాడు, ఎదుటి వ్యక్తి నేను సహాయం చేయను పో అంటున్నాడు అన్న దానిపైన ఈమె ఒకరోజు వచ్చింది, ఏమా పో నేను చేరిపో అన్నాడు. అని ఆమె బాధపడి ఇబ్బంది పడి అరే చేయనంటున్నాడు దిగ్భ్రాంతికి పడి అట్ట ఏడిచింది కాదు. ఆమె అనుకున్నది వచ్చి రాగానే నేను చేయను పో అనగానే ఈరోజు చేయవా, ఓకే, మళ్ళీ రేపు మళ్ళీ వచ్చి అడగగానే నేను చేయను పో, అచ్చా ఈరోజు కూడా చేయవా అంటే ఆమె మెంటాలిటీ ఏంటంటే ఏ రోజైనా సరే నీతో చేయిస్తా నేను. ఈ పట్టుదల యాటిట్యూడ్ లేకపోతే ఈ యుద్ధాలు క్రైస్తవ్యంలో మీరు చేయలేరు, నెగ్గలేరు. కానీ ఇదే ఆయుధం మనం పట్టుకోగలిగితే, అయ్యా నాకు తెలుసు చాలామంది తమ ప్రియులను కాపాడుకోవడానికి రక్షణకు తీసుకురావడం కొరకే ప్రయత్నం చేస్తున్నారు, కానీ పట్టుదల కోల్పోయినారు. మీరు ఎప్పుడో వాళ్ళ నరకానికి అప్పగిచ్చేశారు. 1, 2, 3 ప్రయత్నాలు జరిగాయి. సరే మీ మనస్సు సంతృప్తి కొరకు 100 ప్రయత్నాలు జరిగాయి. తర్వాతైనా సరే నువ్వు క్విట్ చేసినావు చూసావా, తర్వాతైనా సరే నువ్వు వదిలేసావు చూసావా అని అంటాడు. యూ విల్ నెవర్ బికమ్ ఎ విన్నర్. ఎ విన్నర్ నెవర్ క్విట్స్ అండ్ ఎ క్విటర్ నెవర్ విన్స్. వెనక్కి జారి పడిపోయేవాడు, వదిలేసేవాడు ఎప్పటికీ గెలవలేడు. నువ్వు నీ పిల్లల్ని మార్చాలనుకుంటున్నావా, వదిలివేయడం అనే ఆప్షన్ లేదు. ఇక చాలే అనుకునే ఆప్షన్ లేదు. చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు? టిల్ యూ విన్, నువ్వు గెలిచేదాకా. నీ భాగస్వామిని మార్చాలనుకుంటున్నావా, నువ్వు చేస్తూనే ఉండాలా. కొంతకాలం ప్రయత్నించి నేను ఎంతసేపు చెప్తానయ్యా ఆయనకి, నేను ఎంతసేపు చెప్తానమ్మా ఆయనకి, చెప్పి చెప్పి అలసిపోయానని నువ్వు అలసిపోయాను చూసావా, ఆ అలసటలోనే నీ అపజయం దాకా వచ్చేసి నువ్వు వదిలేసిన క్షణంలోనే నీ అపజయం నేను మింగేసింది. నాకు ఎప్పుడైతే క్రైస్తవ నోటి నుంచి హే ఇది నాతో కాదిగా నేను వదిలేస్తా అన్న, ఈ వదిలేస్తా అన్న మాటలు ఎంత వయసున్న మాట్లాడినా ఎట్లా ఎవరు మాట్లాడినా సరే మీరు లూజర్స్, రన్నర్స్, పిరికి పందులు పారిపోయేవారు. మన ఆలోచన ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసా, ఏది ఏమైనా సరే నా ప్రభు యొక్క మాటల పైన నేను నా విశ్వాసాన్ని ఆధారం చేసుకున్నా, ఇవి నా జీవితంలో జరిగే వరకు నేను వదలను అనే యాటిట్యూడ్ ఉండాలి. నువ్వు ఇది తప్ప ఇప్పుడు చూడు దాన్ని ఎట్ట వదిలించుకుందామా, సరే మన ప్రయత్నం మనం చేసాక వదిలేద్దాము అన్నట్టు ఉండకూడదు. ఎస్ఆర్లో ఆలోచన చేయండి. దేవుడు ఒకవేళ అదే విధానం మన పట్ల కొనసాగిస్తే ఎలా ఉండేది? ఈ పాటికి మన తరబడిన దినాలు ఎప్పుడో మనం వదిలేసేవాడైనా. ఎస్ఆర్లో తర్వాత చూడండి అంటాడు. దీని గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక నిజంగా విజయవంతుడు ఎప్పుడు కూడా వదిలివేడు, పారిపోడు. పారిపోయేవాడు, వదిలేసేవాడు అన్నటికీ కూడా గెలవలేడు. నువ్వు ఖచ్చితంగా దాన్ని అలాగే పట్టుకొని ఉండాల్సిందే. నీవు ప్రారంభించడానికి మునిపే నీవు అత్యంత గొప్ప సూత్రం చెప్తా ఉన్నాడు. నీవు వెనక్కి తగ్గకుండా ఉండే గొప్ప పోరాటం చేయడానికంటే మునిపే నువ్వు ఒక విషయాన్ని కనుగొనాలి, ఇది సరి అయిందేనా. యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ యు ఆర్ రైట్. నేను ఒక యుద్ధం చేయబోతా ఉన్నా, ఆ యుద్ధంలో ఒకసారి దిగితే వెనక్కి తిప్పడాలు ఉన్నవిగా. ఇట్స్ ఓన్లీ 1 వే. చేయడానికంటే మునిపే 1 వేలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏం ఆలోచిస్తారు, ఇంతకీ ఇది కరెక్ట్ రూటా కాదా అని చూస్తారు. నార్మల్ 1 వే కాదనుకో ఎక్కడ పడితే అక్కడ యూటర్న్ తీసుకొని రావచ్చు. 1 వే వెనక్కి తిరగడం ఉండదు, అటు వెళ్తిమా అవతలకు తేలాల్సిందే. ఇగో ఇలాంటి మార్గంలో ఆయన అంటాడు, ఈ పట్టుదల ఆయుధాన్ని మీరు వాడడానికంటే మునుపు మీరు చేయాల్సిన ఒకటే, అది సరి అయినదా అని మొదట నువ్వు కనుగొనాల. ఒకసారి సరి అయినని తెలిసిందా, డన్. ఈ 1 వే. ఇక యుద్ధం ఎప్పుడు తెలుసా, ఈ మార్గములకు అవతల సొరంగం యొక్క అవతలకు దిగే వరకు కూడా ఇక తగ్గడాలు లేవు, వెనక్కి చూడాలి లేవు. ఇక పోరాటము పోరాటము పోరాటమే, అది ఏదేమైనా పోరాటమే. తర్వాత ఆయన అంటాడు, అండ్ దెన్ బీ పర్సిస్టెంట్. ఎంత పట్టుదలగా తరచుగా నువ్వు ఉండాలంటే నిన్ను ఏది కదిలించలేనంత బలముగా నువ్వు ఆ ప్రయత్నాలు పట్టుదల కొనసాగించాలి. గోవాన్ అలాగే ముందుకు సాగండి. నాకు ఇగో దీని విషయంలో కొద్ది అనుభవం ఉన్నది. మీకు తెలుసా, నాకు ఈ ఒక్క విషయం తెలుసు. నువ్వు ఎప్పుడైతే ఆ ఒక విషయం గురించి ఖచ్చితమైన స్పష్టత కలిగి ఉన్నావో నీవు అయ్యా మంచి గమనించాలా, ఈ 7వ ఆయుధమైనటువంటి పట్టుదలకు
మరి జాగ్రత్త, ఎందుకంటే మొండి పట్టుదల కలిగి ఉండేరు. మళ్ళీ ఆయనతో పాస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను ఎవ్వరు మార్చినా నేను పట్టుకున్నా అంతే అని అనేరు. ఈ పట్టుదలకి ప్రవక్త గారు ఖచ్చితంగా షరతు పెడతాడు, ఇది విల్ ఆఫ్ గాడ్, దేవుడి చిత్తమును కనుగొన్న తర్వాత మాత్రమే ఈ ఆయుధాన్ని వాడాలి. దేవుడి చిత్తమును కనుగొనకుండా, స్పష్టత లేకుండా, నీ వాక్యానుసారంగా సరైన మార్గంలో నిలబడ్డావో లేదో తెలియకుండా ఈ ఆయుధాన్ని వాడితివా, గుడ్డోడు నడిపించినట్టుగా ఎప్పటికీ గుంటలో పడిపోయేటువంటి రీతిలో మనల్ని తీసుకెళ్తా ఉంటుంది. ఒకసారి దేవుడి చిత్తమును కనుగొని ఇది ప్రభు చిత్తం అని తెలిసిన తర్వాత ఇక ఈ పట్టుదలని ఆయుధం మొదలు పెట్టాలి. అప్పుడే ఈ ఆయుధాన్ని వాడడానికి అర్హత. యు మేక్ ష్యూర్ దట్ యు ఆర్ డెడ్ రైట్, అంటే ఖచ్చితంగా నువ్వు సరైనది అన్న విషయం కనుగొన్న తర్వాతే యుద్ధాన్ని మొదలు పెట్టాలి అని అంటాడు. వెన్ యు ఆర్ డెడ్ ష్యూర్ యు ఆర్ ఎంటర్డ్ ఇన్ క్యాల్వరీ, నథింగ్ ఈస్ గోయింగ్ టు మూవ్ యూ, యు ఆర్ దేర్. తర్వాత చూడండి అంటాడు, దిస్ లిటిల్ ఉమెన్ షీ వాజ్ ఎ గ్రీక్ అండ్ సైరోఫినిషియన్ అండ్ షీ హ్యాడ్ హర్డ్ అబౌట్ ద ఫేమ్ ఆఫ్ జీసస్. ఇక్కడ ఒక గ్రీకు స్త్రీ గురించి మాట్లాడతాను అంటాడు, ఈమె క్రీస్తు యొక్క పేరు ప్రఖ్యాతలు బాగా విని హౌ డస్ ద ఫెయిత్ కమ్, విశ్వాసం ఎట్లా వస్తుంది? వినడం వల్లే. ఈ గ్రీక్ స్త్రీ యేసుక్రీస్తు యొక్క పేరు ప్రఖ్యాతల్ని క్రియల్ని వినదు కనుక ఆమెలో విశ్వాసం ఉత్పత్తి అయింది. తర్వాత అంటాడు, వాక్యం వినడం వల్లే షీ హ్యాడ్ హర్డ్ ఆఫ్ హిమ్, ఆమె ఆయనను గురించి విన్నది. అండ్ యూనో, మీకు తెలుసా ఆమెకు లాట్ ఆఫ్ థింగ్స్ టు హిండర్ హర్, అంటే ఆమెను అణచివేయడానికి, అదిమిపరచడానికి అనేకమైన కారణాలు ఈ గ్రీక్ స్త్రీ చుట్టూ ముట్టబడి పెట్టబడ్డాయి. అయినా బై హర్ బీయింగ్ ఎ గ్రీక్, ఆమె గ్రీకుగా ఉండడం వల్ల ఫెయిత్ కమత్ బై హియరింగ్, విశ్వాసము వినడం వల్ల వస్తుంది. వి నో దట్, మనకు తెలుసు. అండ్ షీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ హిండర్ హర్, ఆమెను అనేకమైనటువంటి సంగతులు అనగదొక్కుతా ఉన్నాయి. ఆమె పట్టుదల నుంచి తప్పించడానికి ఆమెను మరలా అనగదొక్కుతా ఉన్నాయి. బట్ ఫెయిత్ ఫైండ్స్ అ సోర్స్, కానీ విశ్వాసం మాత్రము ఒక సరైన మార్గాన్ని, స్థలాన్ని ఖచ్చితంగా పట్టుకుంటుంది. నో అదర్ నోస్ ఎనీథింగ్ అబౌట్, ఫెయిత్ ఫైండ్స్ ది సోర్స్ దట్ నో వన్ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. విశ్వాసం మాత్రమే బలమైనటువంటి కారణాన్ని, మూలాన్ని పట్టుకోగలుగుతుంది. తర్వాత ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ, మొదటిగా నువ్వు చేయాల్సింది తెలుసా, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ క్రైస్ట్, నువ్వు క్రీస్తుని కనుగొనాలని కనుక ముందుకు ప్రయాణం చేస్తే నీకు ఆయన నీ పట్ల నేను సంధించి నీలో ఏదో కార్యము చెయ్యాలి అన్న ఆ అవసరత పట్ల నువ్వు స్పష్టత కలిగి ఉంటేనే ఆయన కనుగొనే ప్రయత్నాన్ని నువ్వు పట్టుకోగలుగుతావు. ఒక రోగి వైద్యుని పట్టుకోగలుగుతాడు. ఎసార్నో, ఎందుకంటే ఒక సామెత తెలుసా, పాత రోగి కొత్త డాక్టర్ కంటే మేలు, తిరిగి ఉంచాడు కాబట్టి. ఎసార్నో, పాత రోగి కొత్త డాక్టర్ కంటే మేలు, ఎందుకంటే తిరిగి ఉన్నాడుగా. అట్టగే ఇది కూడా అంతే. ఆయన అంటాడు, నీకు ఒకవేళ ఆయన వల్ల నీకు ఏ అవసరత లేదని నువ్వు భావించినట్లయితే నువ్వు ఎప్పటికీ కూడా ఆయన పట్టుకోలేవు. ఎందుకంటే నీవు ఆయన శ్రద్ధ కలిగి వెతకవు గనుక. ఎసార్నో. తర్వాత మీకు తెలుసా, 9వ పేర చూడమ్మా, లైక్ ది అన్జస్ట్ జడ్జ్ అండ్ ది విడో, ఆ అన్యాయపు న్యాయవాది మరియు ఆ పేద విధవరాల వలె షీ కాన్స్టెంట్లీ నాక్డ్ ఆన్ హిస్ డోర్, ఆమె తరచుగా పట్టుదల గల మరి డోర్ తడతా వచ్చింది. ఆమె పట్టుదల కలిగి ఖచ్చితంగా అలాగూ తరచుగా ఆమె చేస్తూ ఉండేటువంటి స్వభావం కలిగింది. ఆయన ఆమెను ఈ రోజున మళ్ళీ తిప్పివేసి వెనక్కి పంపించేస్తే ఆమె మరలా రేపు వచ్చి కూర్చునేది. అదే రీతిగా నువ్వు దేవుణ్ణి పొందుకోవాలి. ఆయన హస్తమునందు ప్రతి ఉదయమున, ప్రతి రాత్రి, ప్రతిరోజు, అన్ని సమయాల్లో తరచుగా ఆయన ఎల్ల వేళ కోరుకో, అడుగుతూ ఉండు.
డోర్ తడుతూ ఉండు. కొంత మట్టుకు మాత్రమే తట్టి వదిలేవాక. నువ్వు ఏదో ప్రయత్నించి వదిలేసి మళ్ళీ వెనక్కి తిప్పబాక. నువ్వు అక్కడే నిలబడి ఉండము. ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్. నేను అస్సలు వదిలి వెళ్ళిపోవడానికి ఇష్టపడతలేదు. నేను నీ హస్తంలో పెట్టబడ్డాను. నేను ఇక్కడే ఉంటాను. నీవు విని విని నీకు విసిగెత్తిందా? నేను మాత్రము నిన్ను తట్టి తట్టి నాకు మంచి సమయం వస్తుంది ఇక్కడ. ఎందుకంటే నువ్వు రాబోతున్నావు నాకు తెలుసు. ఆమేన్. అప్పుడు మాత్రమే ఏదో జరుగుద్ది. అయ్యా, కొంతమందిని చూసే నేను. కొన్ని యుద్ధాలు ఉంటాయి, కుటుంబ యుద్ధాలు, భాగస్వామితో కావచ్చు, ఆర్థిక ఇబ్బందులతో కావచ్చు. కొంతకాలం ప్రయత్నం చేస్తారు. సాతాను గాడు లేనిపోని గలిబిలు చేస్తాడు. మనకెందుకు రాజు పడిపోతారు. ఎప్పుడు గెలుస్తారు? ఇక ఆ తరచుగా పట్టుదల కలిగినటువంటి ప్రయత్నాలు లేనిది దేవుడు అంటాడు, మీరు అలాగ పట్టుదల కలిగి కొనసాగించిన యుద్ధంలోనే దట్స్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్. అప్పుడే కదా ఏదో జరిగేది. సార్, కొంతకాలం ప్రయత్నం చేశారు, గలిబిలి వెళ్ళేసింది, తర్వాత సనబడ్డారు. ఇక నువ్వు ఎప్పుడు విజయాన్ని పొందుకుంటారు? మీరు ఎప్పటికీ మీరు విజయాన్ని పొందారు. ఎందుకంటే మీరు కుట్టారు, మీరు వదిలేశారు, పారిపోయినారు, రాజీ పడ్డారు. కానీ గెలుపొందే ప్రజలు, విజయాన్ని సాధించే ప్రజలు, యుద్ధంలో గెలుపొందేవారు ఎన్నటికీ వదలరు. ఈరోజు ప్రయత్నించా, నా భార్య మారలేదు, రేపు ప్రయత్నిస్తా. రేపు ప్రయత్నించా, మారలేదు, ఎల్లుండి ప్రయత్నిస్తా. ఆ తర్వాత రోజు ప్రయత్నిస్తా, ఆ తర్వాత రోజు ప్రయత్నిస్తా. సాతాను గడి ఇంకొంచెం గలిబిలి చెప్తాడు, అయినా ప్రయత్నిస్తా. అంచేది ఇంట్లో టీవీ లేకపోతే వదిలేసి వెళ్ళిపోతా, కథ ఏంటంటే రాజీ పడిపోయా, అయిపోయింది బండి. ఏది నువ్వు చేసిన నీ ప్రయత్నాలకు రాజీ పడిపోతే ఇక టీవీలేంది నేను ఉండే, ఇసారా పండగలేంది నేను ఉండే, పబ్బలేంది నేను ఉండే. ఇట్లా అనగానే ఏమైంది తెలుసా? భర్త ఆలోచిస్తాడు, అమ్మ బట్టలు ఉతుకాలా, సరే వెంటనే ఈ ప్రయత్నాలు ఆపి కో ఎగ్జిస్టింగ్ కోసం ప్రయత్నం చేస్తారు. అంటే సహవాసం, కలిసి జీవించడం కోసం ప్రయత్నం చేస్తారు. కలిసి అవిశ్వాసం, విశ్వాసం ఎంత దూరం ప్రయాణం చేస్తాయి. కలిసి విగ్రహానికి సంబంధించినటువంటి విశ్వాసాలు, దైవ సంబంధమైనటువంటి విశ్వాసాలు ఎలా ప్రయాణం చేస్తాయి. అందుకే ఆ కుటుంబాల్లో ఆశీర్వాదాలు ఉండవు. ఆ కుటుంబాలు ఎప్పుడు కలతలు, ఇరుకులు, ఇబ్బందులు, సమాధానాలే పరిస్థితి కనబడుతుంది. మారే వరకు పోరాటాలు చేస్తేమా? చేయలేదే, వదిలేస్తుంది, పారిపోతుంది. మనము తప్పించుకొని తిరుగుతుంది. ఎట్లా గెలుస్తామయ్యా? గెలవమే. నా భార్యలో ఒక బలహీనత ఉంటే ఈడితో కాపురం చేయడం వేస్ట్ అని అనుకున్నా సరే రోజు ప్రయత్నిస్తూనే ఉంటాం మార్చడానికి. ఎందుకంటే ఒకసారి మారరు నాకు తెలుసు, ఒకేసారి ఎవరు మారరుగా. కానీ మార్చే ప్రయత్నం ఆపానా, డన్, నేను ఓడిపోయాను. ఇక నేను ఎన్నటికీ గెలవలేను. ఆమె క్విటర్, నేను పారిపోయే వ్యక్తిని. చాలామంది భార్యలు తమ భర్తల్ని తమ తల్లిదండ్రులు మార్చాలని చూస్తారు. ఏదా మార్పు? నేను ఓన్లీ మా అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడే అలా మార్చాలని చూస్తా. నువ్వు రోజు చేయవుగా ప్రయత్నం. పోక చుట్టుకెళ్తే ఆమె మాట్లాడుతుంది నీతో. ఎక్కడో ఏదో పొందుదామని చేస్తారు, ఏదో సాధిద్దామని చూస్తారు, ఏదో మరుద్దామని చూస్తారు. కానీ ఆ యుద్ధాలు పోరాటం ఎప్పుడు జరగనందున అప్పుడప్పుడు మాత్రమే ప్రవర్తనట్టుగా యూ ట్రైడ్ అండ్ టైర్డ్. ప్రయత్నించావు, అలసిపోయావు, దానివల్ల ఎప్పటికీ విజయాలు రావు. నీ యుద్ధము ఏ విశ్వాసి చేయనంత తీవ్రతరమైన స్థాయిలో నువ్వు చేసినా ఒక రోజున నువ్వు కనుక దాని కొనసాగింపు లేక పట్టుదల లేకపోతే ఆ తర్వాత విజయం రాదన్నాడు ఆయన. అది ఎక్కడైనా సరే. తర్వాత చూడండి అంటాడు, ఆయన నిన్ను తన హస్తంలో నుంచి పొందుకొని, చూడండి, అప్పుడు మాత్రమే అలాగూ పట్టుదల కలిగి యుద్ధము చేస్తేనే అప్పుడు ఆయన దగ్గర నుంచి నీకు సమాధానం పొందుకోగలుగుతావు. కేవలం విశ్వాసమే దీన్ని కనుగొనగలుగుద్ది. ఆయన వాక్యము ఖడ్గము, పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టుగా. సరే, 102 పారా పైన చూడండి. షీ హ్యాడ్ మెనీ హిండరెన్సెస్. ఈ గ్రీకు స్త్రీకి చాలా ఒత్తిడులు, అణిచివేసే అంశాలు చాలా ఉన్నాయి. బట్ హర్ ఫెయిత్ డిడ్ంట్ హ్యావ్ ఎనీ. కానీ ఆమె విశ్వాసానికి మాత్రం ఎలాంటి అణచివేసేటువంటి కార్యక్రమాలు లేవు, అలాంటి విషయాలు లేవు. నీ కూడా ఉండొచ్చు బ్రదర్. మా ఫ్యామిలీ గురించి మాట్లాడుతావు, మా భార్య గురించి మాట్లాడుతావు, మా భర్తల గురించి మాట్లాడుతావు, నీకుంటే ఏర్పడుతుంది బాధ, అన్నలు లేకపోలే. మోస్తే ఏర్పడుతుంది బరువేందు, అన్నలు లేకపోలే. ఎసార్నో
నా బరువుకి నీ బరువుకి చాలా తేడా ఉంటుంది, నీ బరువుకి నీ పక్కవాడి బరువుకి తేడా ఉంటుంది. కానీ ప్రభు అందరి తలపైన బరువు పెట్టాడుగా. బరువు లేని వ్యక్తి ఉంటాడా? అందరికీ బరువులు ఉంటాయి. ఎస్ సార్, నాకు నీ బరువు సునాయాసం కనబడుతుందా? నీ బరువు నాకు సునాయాసం కనబడుతుందా? ఎవరి బరువు ఎవరికి సునాయాసం కావు. కానీ ప్రభు శక్తి చేత సునాయాసమే. సిలువ సులువే, ప్రభు శక్తి వలన భారం కలిగినా సులువుగానే మోయగలుగుతాం. మీకు కూడా చాలా అణచివేసే అంశాలు ఉండొచ్చు. కానీ ఎవ్రీ పర్సన్ దట్ స్టార్ట్స్ అవుట్ టు మీట్ క్రైస్ట్ విల్ ఫైండ్ యూ ఏ లాట్ ఆఫ్ హిండరెన్సెస్. క్రీస్తుని కనుగొని ముందుకు సాగాల ప్రతి ఒక్కరికి కూడా ఈ అణచివేతలు, మిమ్మల్ని ఆపడానికి చేసే ప్రయత్నాలు అందరూ చాలా కలిగి ఉంటారు. తర్వాత కానీ మీ విశ్వాసంలో మాత్రము అలాంటి అణచివేసేవి ఉండకూడదు. విశ్వాసానికి అణచివేయనది ఏదీ లేదు. ఫెయిత్ విశ్వాసం ఎలాంటి తెలుసా? దాని ఛాతిపైన రొమ్ములు కలిగి కండలు తిరిగిందై ఉండాలా. ఆమేన్. కారణాలు లేచి చెప్తాయి. నీకు తెలుసా? ఇది కొంచెం ఆలోచింపదగ్గ విషయమే. ఏం చెప్పేది? ఇది రీజన్స్, అనుమానాలు. కానీ విశ్వాసం చెప్తుంది దాని కండలన్నిటి వెనక్కి తిప్పి గట్టిగా పట్టుకొని ఛాతిని ముందు పెట్టి అదంటది నోరుమై కూర్చో. అప్పుడు ఈ కారణాలన్నీ ఏమైతాయి? మూల మీదకి వెళ్ళి పారిపోతాయి. ఏం చేయాలా? విశ్వాసముతో ఛాతి గట్టి పెట్టి కండలను తిప్పి, నిజంగా కండలు తిప్పారు. ఇది విశ్వాస ఆత్మీయ రూపంలో చెప్తా ఉన్నాడు ఈయన. లేకపోతే వాళ్ళ ముందు కండలు తిప్పితే నీకన్నా కండలు వెళ్ళిన కొట్టేస్తాను నేను. ఆయన విశ్వాసం అనుకుంటే కండలు షడప్, సిట్ డౌన్, కూర్చో, నోర్మై అని ఆ కారణాలకు చెప్పాలా. తర్వాత మంచిది, విశ్వాసానికి కండలున్నాయి. ఆయన ఏది చెప్పుచున్నాడో దానికి ఖచ్చితంగా అదే అర్థమై ఉన్నది. ఈ రాత్రి మనకు కావాల్సినదే. ఈ 4 మూలలు కలిగిన సంఘాలు కలిగి ఉండాల్సిందే. పెంతెకోస్తు గుంపు పొందాల్సిందే అదే. ప్రపంచం మొత్తం కలిగి ఉండాల్సిందే. నాకు కూడా కావాల్సినదే, నీకు కావాల్సినదే. దీన్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం మనం ఈ రోజున. కానీ మనకు ఎలాంటి విశ్వాసం కావాలి అంటే మొత్తం దేవుడి చిత్తం అంతా వచ్చి ఇది సత్యము నీకు నిరూపించడం మొదలు జరిగి తర్వాత అప్పుడు దయ్యాన్ని కలిసి చెప్పు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. అది అప్పుడు కదా ఈ పట్టుదల ఆయుధం బలంగా పనిచేసేది. పట్టుదల లేదు అసలు. ఒకసారి దిగుతాం, దిగడం ఎందుకు, దిగకపోతే బాగుండేవి. ఎసారో ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలు కలిగి మనం ఓడిపోయేటువంటి మనసులోకి దిగిపోతుంది. తర్వాత ఆయన అంటాడు, నేను కిందటి దినాన ఒకటి చదువుతా ఉన్నాను. ఒక మనిషి అన్నాడు, దయ్యమట అతను ముందుకొచ్చి అన్నదంట, నీవు చిన్న దయ్యానివే అని ఆ సాతాన్ అంటే ఆ దయ్యం అంటుంటా భూ అని అనొచ్చా. తర్వాత అప్పుడు అంటాడు, నేను వెనక్కి జంప్ చేశాను. అప్పుడు నేను అన్నాను భూ, నేను వెనక్కి జంప్ చేశాను. ఆయన ఎప్పుడైతే భూ అంటాడో నేను వెనక్కి జంప్ చేస్తాను. అట్లనే జంప్ వెనక్కి చేసిన కొలది వాడు ఇంకా గట్టిగా భూ అంటున్నాడు. వాడు అట్లా భూ అంటూనే ఉన్నాడు. వాడు అలాగూ గట్టిగా భూ అన్న కొద్ది నేను ఇంకా చిన్నగా అవుతూ వెళ్ళిపోతా ఉన్నాను. వాడేమో పెద్దదిగా మలసపడుతూ పెరుగుతున్నాడు. అప్పుడు అంటాడు, నాకు తెలుసు నేను వాడిని ఎదిరించి వానికి యుద్ధం చేయాలని నాకు తెలుసు. ఆ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అప్పుడు అంటాడు, నేను చుట్టూ చూశాను, అనుకున్నాను ఏంటి, నాకు దేవుడి వాక్యం దొరికింది. అప్పుడు అన్నాను, నేను నా చేతుల్లోకి దాన్ని తీసుకున్నాను. అప్పుడు దెయ్యం అంటుంది మళ్ళీ భూ అంటుంది. అప్పుడు నేను అన్నాను, ఏంటది,
నువ్వు వెనక్కి తిరిగి నువ్వు బూ అను వాక్యం పట్టుకుంది. ఇస్తారునో ఇదే కదా దయ్యాన్ని జయించే విధానము. ఇస్తారునో తర్వాత ఇప్పుడు అంచాడు, నేను ఎప్పుడైతే బూ అన్నానో, నేను ఎప్పుడెప్పుడైతే ఆ వాక్యం పట్టుకొని భూ భూ అనడం మొదలు పెట్టానో వాడు ఇంకా చిన్నగా కూడా మొదలు పెట్టాడు. మరి ఒకేసారి భూ అంటే మొత్తం చిన్నగా కావచ్చుగా, అడవడు. ఎందుకంటే దేవుడు నీలో పట్టుదలని ఆయుధాన్ని వాడించేట్టుగా చేయడానికి నీవు మెల్లమెల్లగా ఒకసారి అనాలి, వాడు తగ్గాలి, మళ్ళీ అనాలి, మళ్ళీ తగ్గాలి, మళ్ళీ అనాలి, మళ్ళీ తగ్గాలి, మళ్ళీ అనాలి, మళ్ళీ తగ్గాలి. సరేనా? ఇట్లా చేస్తూ 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 పోతే ఒక రోజు వాడు పూర్తిగా నశించిపోతాడు. ఒకేసారి జరుగుద్దా? జరగదయ్యా. తర్వాత అప్పుడు నేను ఇంకా పెద్దవాడిగా అవ్వడం మొదలుపెట్టాను. 109 పేర చూడమ్మా. నా ఇప్పుడు కనుగొల్చాము ఈ చిన్న గ్రీక్ స్త్రీ. అప్పుడు నేను అన్నాను, ఆమె దగ్గర చాలా అణచివేసే అంశాలు ఉన్నాయి ఆమెకి, కానీ ఆమె యొక్క విశ్వాసం మాత్రం ఎలాంటిది కలిగి ఉండలేదు. విశ్వాసానికి ఎలాంటి అణచివేసే అంశాలు ఉండవు. ఆమెకు వారు అనొచ్చు ఇలాగూ, నీకు తెలుసా నువ్వు గ్రీకు, నువ్వు గ్రీకువి, నీకు తెలుసా నీవు ఆయన సంఘశాఖకు సంబంధించినవి కాదు, నువ్వు అక్కడికి వెళ్ళకు, ఆ సమూహంలోకి నువ్వు వెళ్ళకు. నువ్వు ఇప్పుడు అదొక అత్యంత బలమైనటువంటి అణచివేసే కార్యము. చూడండి, కానీ దగ్గర విశ్వాసం వచ్చి నువ్వు ఖచ్చితంగా వెళ్తావు. ఏది ఏమైనా అది నీకు ఏమాత్రం కూడా తేడాను కలిగించే అంశం కాదు. ఏ సంఘశాఖ? ఆయన దేంట్లో ఉన్నాడు? ఆమెకు అవసరం ఉన్నది, ఆమె దగ్గర కుమార్తె ఉన్నది, ఆమె చనిపోబోతుంది. దేనివల్ల? ఎపిలెప్సీ వల్ల, అంటే ఏంటది? మూర్ఛ రోగం వల్ల ఆమె చనిపోబోతా ఉంది. ఆమె ఖచ్చితంగా ఆయన పొందుకోవాల్సిందే. డాక్టర్లు వైద్యులు ఆమెకి ఏమీ చేయలేకపోతా ఉన్నారు. ఆమెకి ఇప్పటి వరకు ఏమీ చేయలేకపోయారు. ఆమె ఏ విధంగానైనా క్రీస్తుని పొందుకోవాలి. ఆమె విన్నది క్రీస్తు అలాంటి అనేకమైనటువంటి వ్యాధులను బాగు చేసిందన్న సంగతులు విన్నది. మంచిది. వారు అన్నారు, లేదండి ఆయన కాదు, ఆయన మీ సంఘ శాఖలోనికి, మీ గుంపులోనికి ఆయన ఎన్నడూ కూడా ఒక ఉద్యమం తీసుకొని రాడు. అలాంటి మాటలు విన్న ఆమెలో ఏ విధమైన అణచివేసే కార్యంగా కలగలే. ఆ చిన్న స్త్రీ మాత్రం విశ్వాసం కలిగి ఉండి, షీ వాజ్ పర్సిస్టెంట్. తనకున్నటువంటి అదే ఆయుధాలతో పట్టుదల కలిగి ఆమె ముందుకు సాగుతూ ఉన్నది. ఆమె ఆ గుంపును దాటింది. ఆమెను ఆ గుంపులో నుంచి ఆ విశ్వాసం దాటివేసింది. ఒకవేళ వారు ఈ రోజున అదే అలాగే చేయగలిగితే, ఒకరు అంటారు ఈ రోజున 4 స్క్వేర్ చర్చిలో మీటింగ్ ఉంది అంటారు. 117 పేర చూడమ్మా. కానీ షీ వాజ్ పర్సిస్టెంట్. ఆమె పట్టుదల కలిగి ఉండి ఆమె అంటది, అక్కడ ఉన్నవారు ఆమె అంటది, మిగతా వారి కోసం అద్భుతాలు జరిగే, కార్యాలు జరిగే దినాలు వెళ్ళుండొచ్చేమో, నాకైతే జరగలే. ఎందుకంటే ఆమెకి ఏదో ఈ మాట చెబుతూ వచ్చింది. ఇక్కడ ఆమె కలిగి ఉన్నటువంటి ఆ పట్టుదలే ఆయన ఒక సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటాడు ప్రవక్త గారు. ఆమె ఆ కుమార్తెకు కలిగినటువంటి అనారోగ్యం నుంచి బాగుపడుటకై ఎన్ని అణచివేసే కార్యాలున్నా, ఆమె భక్తి జీవితానికి ఎన్ని అడ్డు మార్గాలు వచ్చినా, ఆమె పట్టుదలను మాత్రం వదల్లా. పట్టునదలు వదిలితే అయ్యా ఎంత గొప్ప ఆయుధాలు మీ దగ్గర ఉన్నా మీరు ఒక్క అడుగు ముందుకెళ్ళలేరు. ఎంత గొప్ప మర్మాలు తెలిసినా మీరు అడుగులు ముందుకెళ్ళారు. పట్టుదలేగా, మరలా తరచు చేయడమేగా. అయ్యా ఒక్కరోజు చుట్టినంత మాత్రం ఎరుకో గోడలు కూలలేదే. దాని కొరకు పట్టుదల కలిగి చెప్పినన్ని దినాలు చేస్తేనే తప్ప వారు విజయాన్ని చూడలేకపోయినారుగా. విజయాలు ఊరికే రావయ్యా, యుద్ధాలు ఊరికే గెలవమయ్యా. దాన్ని ప్రవక్త గారు అంటే మరొక చోట 62-0608
పర్సీవరెన్స్ అనే వర్తమానంలో 171 పేరు చూడండి. మంచిగా గమనించండి. ఆయన ఒక చక్కటైనటువంటి ఒక ఉపమాన రీతిలో చక్కగా మాట చెప్తా ఉంటాడు. ఎప్పుడైతే ఆయన ఆ ప్రార్థన వరుసలు నడవగానే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రేక్షకుల మధ్యలో తిరగగానే అది ఎక్కడైనా సరే నేను నతానియేలు వ్యక్తిని ఈ కూటములో చూడగలుగుతా ఉన్నాను అని అంటాడు. అక్కడ ఇక్కడ ఏదో మంచిదైనటువంటి అనుభూతి కలుగుతూ ఉంది. ఏ విధముగానైనా సరే చూడడానికి కూడా చాలా బాగుంది. అప్పుడు యేసు ప్రభు ఆయన పైన కన్నేసి అప్పుడు ఆయన అంటాడు, చూడుము అక్కడ ఖచ్చితంగా ఇజ్రాయేలుడే ఉన్నాడు, ఆయనలో ఏ పాపము దోషము లేదు. అది ఆయన నిజంగానే గట్టిగా తాకింది. అప్పుడు ఆయన అంటాడు, రబ్బీ బోధకుడా నేను నీకు తెలుసు. అప్పుడు ఆయన అంటాడు క్రీస్తు, అసలు ఫిలిప్పు నిన్ను పిలవడానికంటే మునిపే తెలుసు నాకు. అసలు నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నాకు తెలుసయ్యా. అప్పుడు ఆయన అంటాడు, ఆయన వెనక్కి తిరిగి ఆయన తన బోధకులందరినీ చూశాడు, ఆ పెద్దల్ని చూశాడు, ఆ ప్రెస్బిటర్స్ని చూశాడు, బిషప్లను చూశాడు, ఆయనతో చుట్టూ నిలబడ్డాన్ని చూశాడు. కానీ సహోదరుడా ఆయన పట్టుదల కలిగి నిలబడ్డాడు కాబట్టే అని అంటాడు, ఓ బోధకుడా నీవే దేవుడి కుమారుడు అయ్యా. పట్టుదలలోనే ప్రత్యక్షత ఉంది. ప్రవక్త గారు ఒక విషయాన్ని ప్రత్యక్షత పొందుకుంటే ప్రయత్నం చేయగా రాలేదనుకో మళ్ళా మొకరిచ్చేవాడు, మళ్ళా లేచేవాడు, చదివేవాడు, మళ్ళా మొకరిచ్చేవాడు, మళ్ళా లేచేవాడు, మళ్ళా మొకరిచ్చేవాడు, మళ్ళా లేచేవాడు. ఇది పట్టుదల మాత్రమే నిన్ను ప్రత్యక్షతలోనికి మిగిలిన ఆయుధాలను బలంగా వాడినట్లుగా బలమైన యోధుడిగా నిన్ను తయారు చేసింది. పట్టుదలకు కావాల్సిన ఒకటే ఒక నియమము, ప్రభు చిత్తాన్ని కనుగొని అది సత్యమని చూశాక మళ్ళీ వెనక్కి వెళ్ళలేనంతగా బలమైనటువంటి రీతిలో ఏది అలచకుండా ఉన్నట్టుగా సాగిపోవడమే పట్టుదల. ఇది లేదనుకో అయ్యా ఇప్పటికి ఓడిపోతూనే వచ్చాం. అప్పుడు ఇప్పుడు కాదు. నేను చాలామందిని చూసా, భక్తి చేసే వాళ్ళని కూడా భక్తిలో చక్కగా ముందుకు సాగుతారు, మేలులు చేస్తారు, సహనాలు కలిగి ఉంటారు, ఓపికలు కలిగి ఉంటారు, ఒకరొకరు బలంగా నడిపిస్తారు. ఒకరోజు అకస్మాత్తుగా ఏమవుతుందో తెలియదు వాళ్ళకి. 2వ తెస్సలోనికీయుల మాట ఉంటుంది చూడండి. 2వ తెస్సలోనికీయుల పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మరియు 2వ తెస్సలోనికీయుల 3:13 సహోదరులారా మీరైతే మేలు చేయుటలో ఎందుకయ్యా విసిగారా? అన్నా చాలా సహించాం, అన్నా చాలా చేశాము, బ్రదర్ చాలా చేశాము, విసిగావుగా, కొట్టయ్యావుగా, వదిలేసావుగా, పారిపోయాంగా, ఆపేశాంగా. ఇక వారికి చేసిన మేలులకు చూపిన భక్తికి ప్రతిగా మనం ఎలాగూ పొందుకుంటాము? ఎన్నడూ కూడా ఏ క్విట్టర్ నెవర్ విన్స్ అండ్ ఏ విన్నర్ నెవర్ క్విట్స్. గెలిచేవాడు ఆపడు, ఆపేవాడు గెలవడుగా. ఎలా ఆపావయ్యా? ఏది అణచివేసే కొన్ని హిండరెన్సెస్, కొన్ని అంశాలను బట్టా ఎలా నిలిచిపోయాము? కొన్ని క్రియలు, కొన్ని మాటలు, కొన్ని మార్పులను బట్టా. ఇలా చేస్తే యుద్ధాన్ని గెలవలేమే, ఇలా చేస్తే బహుమతులు రావే. యుద్ధాలు జయించడానికి పట్టుదలే కావాలా. ఏ విన్నర్ నెవర్ క్విట్స్, ఏ క్విట్టర్ నెవర్. ఇదే మాట గలతీ 6:9 కూడా చూస్తాను చూడండి. మనము ఎందుకంటే పర్సిస్టెంట్గా పట్టుదల కలిగి తరచుగా
మేలు చేయుటలో భక్తి చేయుటలో సాగుతూనే ఉండాలి. బ్రదర్ నేను చేశాను కానీ ఆ సహోదరి వినలే మారలే అనుకున్నట్టుగా కృతజ్ఞత కలిగి ఉండలే, ఇక నేను చెయ్యా. నువ్వు మొదటిసారి చేసినటువంటి ఆ మేలు కూడా దేవుడు ఏమాత్రం ఫలం ఇవ్వడిగా. యుద్ధాలు గెలిచేది పర్సిస్టెన్స్ వల్ల, తరచుగా ఉండడం వల్ల, కొనసాగింపు వల్లే. మధ్యలో ఆపేవారి వల్ల, నిలిచిపోయేవారి వల్ల ఎన్నడూ గెలుపులు రావు. ఇంకొక ఉదాహరణ చూపిస్తే యేసు ప్రభువు చెప్పింది లూకాసు వార్త, మంచిగా గమనించాలి. లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనం చూడండి. మరియు ఆయన వారితో ఇట్లనెను, మంచిగా గమనించండి, మీలో సరే నేను దీన్ని కొంచెం మీకోసం అనుకున్న రీతిలో మీ రీతిలో మలుస్తా. మీలో ఎవరికైనా సహోదరి లేదా సహోదరుడు ఉండగా అర్ధరాత్రి వేళ వెళ్ళి అప్పే ఫ్రీ కూడా వద్దులే నాయన, ఫ్రీకి ఇచ్చేంత శక్తి సామర్థ్యాలు ఈరోజు తక్కువ ఉన్నాయి చాలా మందిలో. ఆ బదులే చేయొచ్చు. ఆయన అంటాడు, అయ్యయ్యా నా ఇంట్లో మార్గ మధ్యలో వెళ్తున్నప్పుడు నా స్నేహితుడు వచ్చాడు, అతని ఆతిథ్యం చేయాలా, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఇంట్లో వస్తువులు లేవు, ఏదో ఒక విధంగా నేను అతనికి చక్కటి ఆతిథ్యం చేసి పంపాలని ఆశపడుతున్నా. అర్ధరాత్రి వేళ తన పక్కనే ఉన్నటువంటి తన స్నేహితుడి నుంచి వెళ్ళి నాకు 3 రొట్టెలు బదిలీ అయ్యా, అప్పు అయ్యా, మళ్ళీ ఇచ్చేస్తానంటా ఉంటే చెప్పినాడలా బయటకు కూడా రాడిన లోపల అంటాడు, నన్ను తొందర పెట్టద్దు, తలుపు వేసే ఉందిగా, మా పిల్లలకు కావాలి కదయ్యా, పండుకున్నారు, వాళ్ళు డిస్టర్బ్ చేయబాక, నేను లేచి ఇప్పుడు ఇయ్యలేను. అతడు ఇవ్వకపోయినా ఈ సిగ్గుమాలి మాటి అడుగుట్టలోనే పట్టుదలన పదాన్ని మీరు చూడగలగాల అని అంటాడు. మాటి మాటికి అడగడం వల్ల లేచి ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా చూడండి. ఇప్పుడు మంచిగా గమనించాలా, అయ్యా నేను ఏదో బర్రెల వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నా. అయ్యా ఉంటున్నారా పాల వ్యాపారులు? నాకు మీరు ఎవరు కనిపిస్తలే, ఈ లైట్లు నన్ను చంపేస్తున్నాయి, మీకు నేను కనబడితే జల్లే. నేను అన్నాను, పోన్లే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నది జకరియా గారికి. జకరియా గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు దయచేసి ఇగో 2 బర్రెలు కొని దుప్పదా, మంచి సెలెక్ట్ చేసి దుప్పదా అంటే ఆయన అంటాడు, ఈరోజు కుదరదు అన్నాడు. రేపెళ్ళి అడిగా, కుదరదు అన్నాడు. మాకెందుకు చేస్తాడు లేయినా, ఏమి మాకెందుకు చేస్తాడు ఈయన, నవీన్ పాలకైతే చేస్తాడు. అవునా? ఇంకొకరు కనబడుతున్నారు నాకు, ఆయన ఒక్కరే కనబడుతుంది ఇక్కడ నాకు బాగా. సంసారం గారికి చేస్తాడు, మాకెందుకు చేస్తాడు? అసలు నీ ప్రస్తుతం ఉన్నటువంటి నీ ఆర్థిక యుద్ధాల్లో, మీ కుటుంబ పరిస్థితి యుద్ధాల్లో వాక్యాన్ని ఎప్పుడన్నా పాటించి కాప దగ్గరికి వచ్చి నేను ఎట్లా యుద్ధం చేయాలయ్యా అని అడిగితే 4 మాటలు చెప్పేవానిగా. ఇసారు సహోదరులో ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేక నైపుణ్యాన్ని దేవుడు పెడతాడు. ఆ నైపుణ్యం కలిగిన వారి చేత మనం పని చేయించుకున్నప్పుడు మనం తగ్గాలి, సిగ్గు వదలాలి, మాటిగా ఇంటికి తిరగాల. వైద్యం కోసమైనా పీటకరని కలబడాల్సిందే, బోండాల కోసం జాషోగరని కలబడాల్సిందే, బర్రెల కోసం జకరగరని కలబడాల్సిందే, కరెంటు పనికి రూబెన్ గారిని కలబడాల్సిందే. ఇవాళ రాలంటే రేపు పడాలా, రేపు అంటే ఎల్లుండి పడాలా, ఎప్పటిదాకా పడాలా అంటే సిగ్గు వదిలేయాల. మళ్ళా ఈ సిగ్గులు ఆత్మగౌరవాలు పెట్టుకుంటే పనులు జరగవీడా. మనకెందుకు చేస్తాడు, ఎందుకు చేయడు? రోజు ఇంటి దగ్గర కూర్చో, ఓరు బాబు సంపెత్తుండ్రు నాయన అనే మాట తెప్పించుకొని పని చేయించుకో. ఇదేగా దేవుడు చెప్పేది నీకు. నీవు నీ సొంత ఉద్దేశాల చేత, గర్వాల చేత నువ్వు నింపబడి దేవుడు సెలవిచ్చిన ఒక మార్గాన్ని పక్కన పడేసి నీకు మీరే నిమ్మలంగా కూర్చున్నారా? ఏదా పట్టుదల? ఎట్లా గెలుస్తారయ్యా విజయాలు? ఎట్లా వస్తాయ్యా? వాక్యవిరుద్ధమైన కార్యాల చేత జీవితాలు కొనసాగిస్తూ అపజయాలు చూస్తూ సమాధానం లేని జీవితాలతో ఇంతకాలం సాగుతాము. పట్టుదల ఉండాలి కదా.
యేసు ప్రభు ఎన్నో చోట్ల పట్టుదల గురించి చెప్తాడు. వాడు వినడు. నువ్వు వెళ్ళి చేయించుకో, ఇంటి ముందు కూర్చో, పడిగాపులు పడు. దర్శనం గారు చూడాల, బ్యాంక్ లోన్ అప్పుడు రోజు బ్యాంక్ మేనేజర్ దగ్గర ఉరక, రేపు అయిపోతుంది అన్న, మళ్ళా తెల్లారు ఉరక, మళ్ళీ రేపు అయిపోతుంది అన్న. మధ్యలో నాకు ఈ బ్యాంక్ వద్దు ఏమొద్దు, ఇల్లు వద్దు. కానీ ఏం చేస్తాం, పొందాలా. చివరికి ఒక రోజు అలా ఆవిడ గారు ఫోన్ చేసి, ఇగో మా నాయన అర్ధరాత్రి లేచి 9:10 అనుకుంటా లేచి ఇగో బ్యాంక్ అంటున్నాడు కాబట్టి, బ్యాంక్ పేపర్ లేవు వచ్చి పట్టుదలలో పిచ్చుడు అయిపోయినాడు ఆయన. పట్టుదల ఉంది కాబట్టి సాధించుకున్నాడు ఆయన. ఆ పట్టుదల కోల్పోయినప్పుడల్లా వెనకాల సహోదరులు వాళ్ళు వీళ్ళు మోషేష్ గారు వాళ్ళు వీళ్ళు ఎట్టగట్ట లేదు వెళ్ళాలా పట్టుదల ఉండాలా అని చెప్పి ప్రోత్సహించింది. ఆ రోజున ఒకవేళ పట్టుదల లేకపోతే అప్పుడే కనుక మనం చేయి విడిచినట్టయితే మేలు పొందకపోయేవారంగా ఎట్ట దాట వేస్తాం ఆ పరిస్థితిని, ఎట్ట యుద్ధాలు జరుగుతాయి. నీ అవసరం ఉన్నప్పుడు సిగ్గును విడిచి మాటిమాటికి తిరగాల, పని జరిగించుకోవాలి. ఇదే క్రీస్తు చెప్పిన మార్గం. ఇది దానికి ఆత్మగౌరవాలు, విభేదాలు, తారతమ్యాలు చూపించి లేనిపోనివన్నీ సంఘాల్లో లేపబాక. నా మాట వింటున్నారా? నీకు పనుందా చెయ్యి, మాటి తిరుగు. క్రీస్తు ప్రవేశపెట్టిన మార్గం ఇదే. చేసే వరకు వదలని ఉండాలా. అయ్యా రూబేన్ గారు నిజం చెప్పండి, మీకు నాకు కనబడలేదు కదా, మీకు క్లయింట్ ఉన్నాడు, ఎవరో ఒక 2-3 క్లయింట్లు ఉండాలా. అబ్బా చేసేదాకా ప్రాణం మొదలయ్యిన ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఉంటారు నాకు తెలుసు. ఎందుకంటే మా నాన్నగారు అదే వృత్తి. ఎప్పుడో ఒకడు వస్తాడు, ముందు నుంచి 10 ఖాళీ ఉన్నారు, వరుసలో ఉండని ఆయన ఉంటాడు, అక్కడనే కూర్చుంటాడు. ఇక మనం లంచ్ చేసేటప్పుడు కూర్చొస్తాడు, ఇట్లా చాయ్ తాగేటప్పుడు చూస్తాడు ఇట్లా. చివరికి చెయ్యమ్మ వీడిని ఇప్పుడు బాత్రూమ్ కూడా వస్తాడేమో అని భయపడి మొత్తానికి ఫస్ట్ వీడిని చేసి పంపిస్తాడు. అట్లా నన్ను ఉండమన్నాడు అయ్యా దేవుడు. ఆ దేవుడు అట్లా ఉండమన్నాడు. సిగ్గుపడితే పనులు జరగవు, మొహమాటలు పెడితే పనులు జరగవు. పట్టుదల ఉండాలా. ఎవడు ఏమనని, ఎవడు ఎలా అన్నా తెచ్చుకొని నా దేవుడు సెలవిచ్చిన ఆ వాక్యం అనే మార్గాన్ని దాటి వెళ్ళననుకోగలగల. వాక్య మార్గంలోనే విజయాలు దాచిపెట్టబడ్డాయి. అని అంటాడు. మాటి అడిగితే ఎందుకు చేయరయ్యా? మాటి అడిగితే ఎందుకు చేయకుండా ఉంటారు? మనం అడిగితే మాటికి 2 సార్లు ప్రయత్నించిన సిస్టర్ దగ్గర, 2 సార్లు ప్రయత్నించిన బ్రదర్ దగ్గర, తర్వాత క్విట్. నువ్వు వదిలేసావు, పారిపోయావు, ఎట్లా గెలుస్తావు, ఎట్లా విన్నర్ అవుతావు అంటున్నా నేను. ప్రవక్త గారు చెప్పే స్లోగన్ గుర్తుందా? ఏ విన్నర్ నెవర్ క్విట్స్, ఏ క్విటర్ నెవర్ విన్స్. 2-3 సార్లు ప్రయత్నాలు చేయగానే పక్కకి తిరిగి కూర్చున్నారా? అందుకు కాదు, ఈ వాక్య విరుద్ధంగా నడిచేందుకు కాదు, మన జీవితాలు బాగుపడకుండా అట్టాగే నిలబడిపోయాయి. పెట్టబడిన యుద్ధాలు ఎట్లా చేయాలా, యుద్ధ ఆయుధాల గురించి అవగాహన కలిగి దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యా ఏదైనా సహకారం కావాలంటే ఒక విశ్వాసికి ఎప్పుడు కాపరితో స్నేహం చేయాలా. కాపరితో ఆమడ దూరంలో జీవిస్తూ విజయాలు రావాలంటే ఎట్టొస్తాయి? నీకు సరైన లేఖన మార్గానికి బోధించేవాడు దూరం పెట్టుకుంటే ఎట్ట సాగుద్ది? గుడ్డోడు నడిపించుకున్నట్టుగా బలహీనత కలిగి సహోదరుడు ఇద్దరు రాసుకుంటే ఏమొస్తుంది? మీరే అన్నారు, నేను అనలే. అంచాడు లేదయ్యా, పట్టుదల. మీరు చెప్పండి, మారన్నా అంటే ఒకసారి మీరు మారుతుర్రా? నేను వదులుతున్నానా? నేను వదలా. మీరు మారాలి, మీ కుటుంబాలు మారాలి, మీ వ్యక్తిగతంగా మారాలి, సంఘం మారాలి. అప్పటిదాకా నేను వదలా. పట్టుదల కలిగి జీవించాలా. ఎట్లుంటో తెలుసా, కొంతమంది అంటారు ఇబ్బాయిడు మళ్ళా మా బంగారం మీద పడ్డాడు, మళ్ళా మా బట్టలు పడ్డాడు అనుకుంటారు. వీళ్ళు ఇంటికాక ఈ పాస్టర్కి ఏం పని లేదు అనుకుంటారు. ఎందుకు లేదు? మారడమే పని. మారితే వదిలేస్తాంగా. సార్ అయ్యా సమయానికి రావడం గురించి అరిచి చంపాము. ఇప్పుడు అందరూ వస్తున్నారు, మళ్ళీ అవ్వాల్సి అవక్కర్లే. పట్టుదల ఎప్పటిదాకా ఉండాలి అంటే సాధించేదాకా ఉండాలా. అని అందుకే చెప్పా, మీకు ముందును వెనక గొయ్యి, మీకున్న ఏకైక మార్గం ర్యాప్చర్, పైకే. అది వచ్చే వరకు కూడా నేను పట్టుదల కలిగి ఉన్నా. ప్రాణం పోయేదాకా ఇంతే. మీరు మారేదాకా వదిలే మిమ్మల్ని. తొందర మారితే మంచిది. నేనైతే వదిలా. చూద్దాం ఎంతసేపు చెప్పుకుంటాడో, చూద్దాం ఎంతసేపు చేస్తాడో అనుకునేరు. నువ్వు చూసుడు మీనే ఉంటావు. నేను ఆగేది లేదు అయ్యా. ఎందుకంటే ప్రభు మనకి ఇచ్చినటువంటి అత్యధికమైనటువంటి
గొప్పదైన ఆయుధాల్లో పట్టుదల గొప్ప ఆయుధం. చేయించుకోవాలి అట్లా పని, విజయాలు సాధించుకోవాలి అట్టగా. ఆ స్నేహితుడు అంటాడు, మాటి మాటికి వెళ్తేనే కదయ్యా 3 రొట్టెలు ఇచ్చింది. సార్ తర్వాత చూడండి, అటువలే మీరు కూడా అడగాల, ఇస్తారు, వెతుకో. ఇవన్నీ ఎట్లా? సిగ్గు మానేసి మాటికి తరచుగా పట్టుదల కలిగి పనులు చేయాలా. అడుగుట, తట్టుట, వెతుకుట. అట్లా తరచి చేయకపోతే, పట్టుదల కలిగి చేయలేకపోతే ఎన్నటికీ ఆత్మీయమైన జీవితంలో ఒక్కడు ముందుకు పోవయ్యా. ఒకసారి ప్రయత్నం చేసినావా, వదిలేసినావు. నువ్వు అనుకుంటావు ఊకే అడగ బుద్ధి కాదు, ఊకే చేయ బుద్ధి కాదు. నువ్వు వాక్యవిరుద్ధమైన అడుగులు వేస్తేవి, నువ్వు గెలవవిగా, సాధించలేవు. మీకు బైబిల్లో కొన్ని క్యారెక్టర్లు చూపించనా? మాటికి అడగడం వల్ల ఏ విజయాలు వచ్చినాయో మొన్న మధ్యలో వాక్యం చూసాం. 2వ రాజుల గ్రంథం తీయండి. 2వ రాజుల గ్రంథం. మాటికి అడిగితే ఎట్లా విజయాలు వస్తాయో, పట్టుదల కలిగి ఉంటే ఎలాంటి విజయాలు వస్తాయో చూడండి. నిద్ర ఆవలింతలు వస్తున్నాయి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం అనుకుంటా. ఏలియా అంటాడు, ఎలీషా ఆగాగు, నువ్వు ఇక్కడ ఆగు, యెహోవా నాకు ఏం చెప్పాడు అనుకుంటున్నావు? బేతెలుకోమంటున్నాడు. లేదు, నీ వెనకాలనే వస్తా. అరే వద్దురా అని మొహం మీద చెప్తుంటే సిగ్గు మానేసి వెనకాల వస్తా అంటాడు ఈయన. మీరు వింటున్నారా? మీకు ఇప్పుడు నేను అన్నాను, బ్రదర్ నాతో రావద్దా నువ్వు అన్నా. అప్పుడు నువ్వేమంటావు? అంటే రమ్మంటేనే వస్తలేదు, ఇక రావద్దంటే వస్తారు. ఇది పెద్ద విచిత్రం. అయ్యా కరెక్టేనా? రండయ్యా రండి, నా ఇంట్లో ఆస్తిపాసం సంపాదించుకోండి పిలుచుకోవాల్సి వస్తుంది. ఇక ఇది ఆశీర్వాదాల కొరకే, ఐక్యమత్యం నిర్మాణం చేయడం కొరకే, భక్తి కట్టడం కొరకే, ఆహ్వానాలు రమ్మంటే రారు. సరేలే. అప్పుడు ఏలియా అంటాడు, నువ్వు రావద్దు అంటే ఆయన అంటాడు, లేదు నేను వస్తా అంటే. ఆలోచించాడు, ఎలీషాకు సిగ్గుందా? అంటే ఈ రోజున మళ్ళీ అడుగుతుంటే మళ్ళీ పోతుంటే ఈ ఆత్మగౌరవం సిగ్గనే పదాలు వాడుతున్నావు చూడు, ఎలీషాకు ఉన్నట్టేనా? మళ్ళీ అంటాడు, సరే వస్తాన్నావు కదా. ఇక ఆయన పట్టుదల కలిగి ఉన్నాడు కాబట్టి తీసుకెళ్ళిండు. ఎసార్లో మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తాడు. నువ్వు ఇక్కడ ఆగిపో, ఎరుగోక రమ్మన్నాడు అంటే అప్పుడు ఆయన అంటాడు, నేను మళ్ళీ వస్తా అంటాడు. ఒరే కొద్దిగా సంతోషకర విషయం ఏందో చెప్పనా? సంతోషకరం బాధాకరం రెండు ఏంటంటే, మీలో కనబడే పట్టుదల మీ పిల్లల్లో లేదా శాబ్దకర కనబడుతుంది. నువ్వు కొనిచ్చేదాకా వాడు పట్టుదల పడతాడు చూడు. ఒకటి ఏడ్చి కింద పడి మొత్తం అంతా గోలగోల చేసి మార్కెట్లలో పట్టుదలతో సాధించాడా? ఆ పట్టుదల మన జీవితంలో ఉండాలి. ఇరుకో దగ్గర ఆగిపో అంటే లేదు నేను వస్తానంటాడు ఆయన. మళ్ళీ అదే పట్టుదల ఆయన మళ్ళా విజయం వైపు మరింతగా ముందుకు తీసుకెళ్ళింది. ఆగో యోద్ధాని దగ్గర ఆగిపో, దేవుడు రమ్మంటాడు, ఇప్పటికే 2 సార్లు వచ్చావు చాలుతాయిగా అంటే అన్నాడు, లేదు నేను మళ్ళీ ఆగా. ఏం పట్టుదల ఇది, ఏం మండితనం ఇది అంటే, నేను వెంబడించడం దేవుడి చిత్తం అని ఎరిగి తిని ఇక నేను వదల. అప్పుడు ఆ పట్టుదలే ఏలియా ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు ఎలీషాని చూడగలిగినట్లుగా చేసింది. అక్కడ ప్రార్థనలు ఉన్నాయా? లేదయ్యా, పట్టుదల ఉంది. పట్టుదల పడితే ఎలా ఉండాలంటే, మనం రాగానే అమ్మ వీడు పనేదా కుదరరా నాయనా అంటట్టు ఉండాలి. అది మనుషులకైనా దేవుడికైనా. మాకు వచ్చిండు ఇది చేసుకుని పోతే టక్కని చేసి ఇస్తే వెళ్ళిపోతుంది నాయన అనిపించేసేయాలా. దేవుడు తన పక్షాన్ని అలాగే చేయమన్నాడు ప్రార్థనలో, మనుషుల పక్షాన్ని అట్లాగే ఉండాలి. అది దేవుడి చిత్తమని మొదట గ్రహించితివా, పట్టుదల పడితే అలా ఉండాలా, కార్యం జరిగినట్లుగా చేయాలా. అంత గొప్ప పట్టుదల ఎలీషాలో ఉంది కాబట్టి ఏలియా ఆరోహణమవుతున్నప్పుడు చూడగలిగాడు, 2 అభిషేకాన్ని పొందగలిగినాడు, గొప్పదైన కార్యాలు చేయగలిగినాడు. ఓన్లీ పర్సిస్టెంట్. ఆ పట్టుదల మాత్రమే అంత గొప్ప కార్యాన్ని ఫలంగానే అప్పచెప్పిందయ్యా. మనకు ఆ పట్టుదల లేదే, ఆగిపో అంటే నువ్వు అనకముందు ఆగిపోతున్నావు, వద్దు అంటే ఆగిపోతావా, ఇబ్బంది కలిగితే ఆగిపోతావా? ఇది ఎక్కడ పట్టుదల, ఇదేం క్రైస్తవ యుద్ధము. మరొక ఉదాహరణ చెప్తా. ఆదికాండంలో 32వ అధ్యాయం చూడండి, 23వ వచనం. యాకోబు
అతను అంటాడు అదేంది పట్టేసుకొని ఇట్టగా పట్టేసుకొని అంటాడు, నువ్వు ఆశీర్వాదాలు ఇస్తే కనుక నేను వదలను. వదలరా బాబు, వదలరా ఆయన, వదలా. సరే సరే ఇప్పటిదాకా పోరాటం చేయాలి, కాసేపు వదలా, నాకు ఆశీర్వాదం ఇస్తావా అప్పుడే వదులుతా. అప్పటిదాకా ఈ పట్టును వదల. ఆయన కలిగి ఉన్న ఆ పట్టుదల ఆ రోజున ఆశీర్వాదానికి కారణమైంది. వదులన వెంటనే వదిలితే, వెళ్ళిపోతుంటే వెంటనే బాయ్ బాయ్ చెప్తే నీలాగా నాలాగా వద్దా, నీకు నాకు స్నేహం వద్దా, సరే బాయ్ బాయ్, నీకు నాకు బంధం వద్దా, బాయ్ బాయ్, ఇంకోసారి మీ ఇంటికి నేను రా, నా ఇంటికి నువ్వు రావద్దు. ఊరి ఇదేం పట్టుదలలు ఇది? ఇది మీ సొంత పంతాలు ఇవి. వాక్యానుసారమైనటువంటి చిత్తానుసారంగా సాగే పట్టుదల కాదు ఇది. ఈ సొంత పంతాలే మనకి ఎప్పుడు కూడా అపజయాన్ని కలగజేస్తూ వచ్చాయి. కుటుంబాల్లో మార్చాలి వీటిని, సంఘాల్లో వీటిని మార్చాలి. ఆ బలీయమైన ఆ పట్టుదల విజయానికి కారణమైంది. దేవుడు ప్రవక్త అంటాడు, జేకబ్ వాజ్ పర్సిస్టెంట్ టిల్ హీ గాట్ బ్లెస్డ్. తెలుసా మీకు? మంచిగా వినాలయ్యా. పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందుకోవడం గురించి ప్రవక్త అంటాడు, మీరు దాన్ని పొందుకునే వరకు మోకాల మీద లేవబాక, పట్టుదల కలిగి మోకాల మీద ఉండు. కాసేపు గంట అయిందా, ఇది వచ్చేటట్లేదు, రేపు చేసుకుందాం ఏం చెప్పి లేస్తుంది, అది రేపే వస్తుంది. ఆ రోజు మళ్ళీ మోకరిస్తుంది, ఇది మళ్ళీ వస్తుంది అని చెప్పి మళ్ళీ మోకరిస్తుంది, మళ్ళీ అది రేపే వస్తుంది, ఇది రేపే. అది ఎప్పుడు కూడా వాస్తవంలోకి రాదు. ఇక పట్టుదల కలిగిన చోటే విజయాలు ఉంటాయి. పట్టుదలనే దేవుడు విజయంగా చూపిస్తున్నాడు. నమ్మట్టారా? అది ఆర్థికమా, ఆరోగ్యమా, కుటుంబమా, అది ఏ విధమైనా సరే, అది ఎలాంటిదైనా సరే, అలాంటి ఒక యుద్ధాన్ని మనం చేయలేదా అయ్యా, ఆ పట్టుదల కలిగి మనం ఉండలేదా, ఖచ్చితంగా దేవుడు మనల్ని విజయవంతులను పిలువడు, ఆశీర్వదించడు. అంటే ఇప్పటిదాకా ఎట్లున్నారా మీ ఎక్స్ప్రెషన్ చూసినా ఏం కనబడతలేదు. దేవుడు మళ్ళీ దీవించును గాక. పట్టుదల అర్థమవుతుందయ్యా, అదొక ఆయుధం. అది నీ పిల్లలు మారాలంటే పట్టుదల కలిగి ఉండు, నీ సహోదరులు మారాలంటే పట్టుదల కలిగి ఉండు. ఆత్మీయమైన మార్పులు, ఆత్మీయమైన యుద్ధాలు, భౌతికమైన యుద్ధాలు అన్నిటికీ పట్టుదల కావాలా. ఒక్కసారి వెళ్ళొస్తాం మేము విడిసికి, మళ్ళీ మేము ఇదేం పట్టుదల? వాడు ఉంటాడు, వాడు ఇటు తీసుకెళ్ళాలి, వాడు పట్టుదల కలిగి అదే ఫోకస్ మీద పని చేస్తాడు. అర్థమైందా? వాడికి ఉన్న ఆయుధాలు మన ఆయుధాల వ్యత్యాసం అదే. ఒకసారి వెళ్తేమా చలో అందరం కలిసి కూర్చోాలా, చిల్లడం మాడగల అయిపోయి మళ్ళీ ఎప్పుడు మన నెక్స్ట్ అమాస పుల్లానికి, లేదా మళ్ళీ వాడెక్కడో కదలికలు కదిలితే మన దగ్గర కదలికలు వస్తాయి. పట్టుదల ఉందా? తరచుగా పోరాటం చేస్తేమా, మరలా తడిపిమా. అందుకే ఆ విషయంలో విజయాలు రాలే నీటికి. చిన్న విజయాలేవి, ఏదా పట్టుదలేది, ఏదా తరచు ప్రయత్నాలేవి. ఆ సంఘంగా ఉంది, మరి నేను ఒక్కనే చేయాలా? సంఘాన్ని పరీక్షిస్తాడు, ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు, వ్యక్తిగత నిన్ను ప్రశ్నిస్తాడు. విచ్చుడారా? మీకు అర్థమవుతుందా? పర్సిస్టెన్స్ అనేది, పట్టుదల ఉండేది, తరచుగా చేసేది ఎప్పుడు మనకు విజయాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. ఇట్లా ఒకసారి దేవుడు భూమి దిగొచ్చినప్పుడు మొత్తం సొదొమ గొమొర్రా నాశనం చేద్దాం అనుకున్నాడు. ఒక ఆయన పట్టుదల కలిగినటువంటి ఒక మాటలు మాట్లాడతాడు, అయ్యా 100 మంది ఉంటే క్షమిస్తావా? సరే పో. 70 మంది ఉంటే క్షమిస్తావా? పోనీ లాస్ట్కి 50, 10. ఎంత పట్టుదల కలిగి మరలా ప్రయత్నం చేశాడంటే దేవుడు చివరికి డోంట్ వరీ, లోతే కదా కాపాడతా పో. నిజంగా అబ్రహాము తను ఉద్దేశంతోనైతే దేవుడితో ఒక సంభాషణ ప్రయత్నం మొదలుపెట్టాడో ఆ పట్టుదలను సాధించుకున్నాడా లేదా? అట్టుండాలి కదా. మనతో అయితే తెలియదు రాబోయే, కష్టమే. ఈ రాజీ పడిపోయి సలబడి కూర్చుందామా, మేలు చేసి అలసిపోదామా. మానవులం కనుక అప్పుడప్పుడు అలసట వస్తుంది, ఆత్మహత్య అడ్డు వస్తుందేమో. కాసేపు కూర్చోవాలా, మోకరించాలా, ప్రార్థన చేయాలా. లేదు ప్రభా, నా సొంత భావోద్వేగాలు కాదు గెలవాల్సింది,
నీ చిత్తము, నీ ప్రణాళిక, నీ వాక్యమే నాలో సిద్ధించాలా. నా ఆత్మఘోరం ఎంత దెబ్బతిన్నా నీ మాట ప్రకారం నేను చేస్తాను ఆయన అనుకుని ఆయన చిత్తం చేయడంలో విజయం దాగుంటుంది. నేను అబ్రహాం చూస్తే నాకు అనిపిస్తుంది, అని నేరుగా లోతుగా కాపాడని అడగొచ్చుగా. దేవుడికి కూడా తెలుసు ఆయన ఉద్దేశం ఏమో. కానీ ఆ తరచుగా పట్టుదల కలిగి మరలా చేసిన ప్రయత్నము లోతును కాపాడే వరకు కూడా వదలలే. ఎస్ఆర్లో తర్వాత బైబిల్ ఇంకొక ఆమె ఉంటుంది, అయ్యో ఆ మంచిది, అమ్మ భర్త చచ్చాడు, మీ భర్త చచ్చారు, ఇక నేను చేసేది ఏం లేదు, పట్ మీ అమ్మగారింటికి వెళ్ళిపోండి అనగానే ఏం పోతుంది అంటే, లేదురా తల్లి ఇక నేను ఇప్పటికిప్పుడు పిల్లలు కానీ మీకు ఇచ్చేది లేదు, పోండ్రా అంటే ఒక ఆమెకు పండగ. అమ్మగారింటి పోడు పండగ ఉంటారు కొంతమంది, మీరు చూస్తారా పండగ. తుర్రను ఒక మురికింది, ఎవరామె ఓర్ప. ఇంకొక అమ్మ అంటుంది నేను పోను. కాదురా నేను ముసలిదాన్ని, ఇప్పటికిప్పుడు ఒక పిల్లని కానీ పెద్ద చేసి నీకు ఇయ్యలేను, పోమ్మా అంటే నేను పోను. ఎంత పట్టుదల కలిగిందంటే, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు పాతి పెట్టబడి అంటది. అంటే నీతో ఎక్కడ దాకా వస్తా అనుకుంటున్నావు? నీ బొక్కలు నా బొక్కలు పక్క పక్కన ఉండాల. అంత పట్టుదల కలిగి ఉంటే అక్కడికి వెళ్ళినాక బోయాజ్ అంటాడు, నువ్వు నీ అత్తకు చేసింది విన్నా, ఆమె వద్దన్నా నువ్వు ఆగలే, నీకు విడుదలనిచ్చా నువ్వు ఆగలే, నీకు స్వతంత్రత ఇచ్చా నువ్వు ఆగలే. తరచు ప్రయత్నాలు చేశావు. ఆ ప్రయత్నాలకు ఆమె పొందుకున్నటువంటి ఆ బహుమానం అంత కాదు, ఉన్నతమైన బహుమానం. చాలా గొప్పదైన సంగతులు. పట్టుదలలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. పట్టుదల ఉండాలగా. 1-2 ప్రయత్నాలు. ప్రవక్త గారు ట్రైడ్ అండ్ టైర్డ్, ప్రయత్నించి అలసుట. ఇది ఉన్నంత కాలం మన జీవితాలు మారవు. అలవకూడదు, విసుగకూడదు. ఈ గొప్ప యుద్ధంలో ఈ గొప్ప ఆయుధాన్ని మరలా వాడాలా. ఆమేన్. ఇంకొంచెం ముందుకు చూడండి, 2 రాజుల గ్రంథం 13:3. కాబట్టి హజాయేలు కుమారుడైన బెన్హదాదు దినములన్నిటిను ఇశ్రాయేలు వారిని వారికి అప్పగించింది. యెహోయాహాజు ఈ రాజుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎలీషా చనిపోవడానికి దగ్గరగా ఉన్నప్పుడు ఆయన అంటాడు, ఇదిగో నీ శత్రు సైన్యం పైన దేవుడు నీకు చక్కటి మార్గాలు ఇస్తాడు. ఇదిగో ఈ బాణాన్ని తీసుకొట్టనప్పుడు తీస్తాడు, కిటికీ తీస్తాడు. బాణాన్ని కొడతాడా? ఎన్ని మార్లు కొడతాడు? 3 మార్లు కొడతాడు. అప్పుడు అంటాడు ప్రవక్త గారు, ఏది నీ పట్టుదల? ఎందుకు 3 సార్లు? ఎందుకు 5 సార్లు కొడితే బాగుండుగా, ఇంకొంచెం ఎక్కువ చేస్తే బాగుండేది, ఎక్కువ సార్లు జయించేవాడిగా. ఎక్కడైనా సరే పట్టుదల కలిగినటువంటి దాని కొనసాగింపు కార్యాలు ఫలాలు ఉన్న చోటే విజయాలు వచ్చాయి. వ్యాపారంలో పట్టుదల ఉండాలా, ఉద్యోగంలో పట్టుదల ఉండాలా, భక్తిలో పట్టుదల ఉండాలా. మనకు దేవుడు ఆత్మ సంబంధంగాను భౌతికంగాను పెట్టినటువంటి యుద్ధాలన్నింటిలో పట్టుదల కలిగి ఉండాలా. కానీ ఆ పట్టుదలకు ముందు ఏకైక కార్యము సూత్రము ప్రధానంగా చేయాల్సింది ప్రభు చిత్తం అని తెలుసుకోవాలి. ఒకవేళ ప్రభు చిత్తం అని తెలుసుకోలేదనుకో, ఇక నీ కుందేలకు 3 కాళ్ళే ఉంటాయి. అప్పుడు నువ్వు అంటావు కుందేలకి ఎన్ని కాళ్ళే అంటే, ప్రపంచంలో కుందేలకు అన్నిటికీ కూడా 3 అంటావు నువ్వు. ఆ పట్టుదల వస్తుంది, మూర్ఖ పట్టుదల. అలా కాకుండా దేవుడి చిత్తాన్ని కనుగొని ఆ తర్వాత కలిగి ఉండే ఆ పట్టుదలే జీవితంలో మనం నిలబెడతా ఉంటుంది. దేవుడు తెలుసా, దీంట్లో ప్రతిదానికి పట్టుదల గురించి ప్రవక్త గారు చెప్పే కొటేషన్ చూపించగలుగుతాను. ఒప్పుకొనుట. ప్రవక్త గారు ఏమంటారు? ఐ కన్ఫెస్ మై సిన్స్ ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ టైం. అంటే పాపాలు ఒప్పుకోవడంలో కూడా తరచుగా ఒప్పుకుంటున్నాడు, పట్టుదలగా ఒప్పుకుంటున్నాడు, కొనసాగింపుగా ఒప్పుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ రావడానికి కూడా మోకరించి ప్రార్థించండి, వచ్చేవరకు లేవద్దు, కొనసాగింపుగా తరచుగా చేయమంటాడు, పట్టుదలలో ఉండమంటాడు. దేవుడి యొక్క ప్రవర్తన ఒక చివరి మాట కూడా చూపించి ముగిచ్చేస్తాను చూడండి. 63-116E 63- అటు తీసుకెళ్ళండి అమ్మా.
పర్సివరెన్స్ అనే వర్తమానము 63-11116E 276 పేరు చూడండి. 276. The Christian businessman voice. Just recently, it appeared. See, before you write anything. అక్కడ క్రిస్టియన్ బిజినెస్ మెన్స్ వాయిస్ అనేటువంటి ఒక దాంట్లో ఇలాగ కనబడింది. ఏమని? See, చూడండి, before you write anything, మీరు ఏదైనా రాయడానికంటే మునుపు you have got to have evidence that అది రాయడానికి అది సత్యం అనేటువంటి రుజువు ఉండాలి. doctor signed the statement. డాక్టర్ సంతకం ఉండాలి. The baby died. ఏమని? With pneumonia. న్యూమోనియాతో ఆ బేబీ చనిపోయింది అనేటువంటి ఒక నిరూపణ ఎవిడెన్స్ ఉండాలి. All respiration lifted. ఆ యొక్క శ్వాస అంతా కూడా వెళ్ళిపోయిందని, That morning at 9 o'clock 9 గంటలకి చనిపోయిందని in his office. ఆయన యొక్క ఆఫీస్లో. And this was 10 something that night when it come back to life again. Because a little woman was persistent. కానీ ఆ 10 గంటల సమయంలో ఏమైందంటే ఆ పాప చనిపోయినటువంటి పాప డాక్టర్లు కూడా చనిపోయిన ధృవీకరించిన పత్రంతో వచ్చిన ఆమె తన బిడ్డను కాపాడుకోగలిగింది. దేనివల్ల? అవునా? పట్టుదలతో అది కూడా సాధ్యమేనా? దేవుడు ప్రవక్త ఏమంటాడో తెలుసా? ఆ రక్తస్రావం గల స్త్రీని సాధారణంగా ఎవడు దగ్గర రానివాడు, ముట్టనివాడు. ఆమె ఎంత పట్టుదల కలిగిందంటే ఏది ఏమైనా క్రీస్తుని ముట్టాల్సిందే. తోసుకుంటూ కందులో దూరుకుంటూ ఎట్టైనా సరే పట్టుదల కలిగి వెళ్ళి ముట్టింది కాబట్టి బాగుపడింది. ఆమె ప్రార్థన చేసిందా? ప్రార్థనలో కూడా పట్టుదల ఉండాలా, ప్రయత్నంలో పట్టుదల ఉండాలా. ఆమె ప్రయత్నం ఎంత పట్టుదల అంటే నేను చనిపోవడమా జరగడమా ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాల. నేను మాత్రము రాలిపోవడము, పారిపోవడము, వదిలేయడం జరగదు. ఇలాంటి పట్టుదలే స్వస్థతల కారణాలైనాయి. ఇలాంటి పట్టుదలే విడుదల విమోచన కారణాలైనాయి. ఇలాంటి పట్టుదలే నతానియేలు లాంటి అనేకులైన తన సంఘ పెద్దలు ఎదుట, ఆ యాజకులు ఎదుట బలంగా క్రీస్తుకు సాక్షి నిలబెట్టినట్టుగా చేసింది. పట్టుదల ఉండాలగా. పట్టుదల లేకపోతే ఇప్పుడు ఆ కుంభస్థలం మీద అరుస్తూ ఉంది, మనం ఇప్పుడు మనం సన్నగిల్లేది. మన పట్టుదల సడలించాలంటే ఈ మాత్రం సరిపోదు, ఇంకెక్కువ ఉండాలి. సరిపోదు, డోసు పెంచాలా. అది డోసు పెంచినా పట్టుదల సరిపోదు. ఎందుకంటే మనం ఇక్కడ వచ్చింది అయితే గెలవడానికి లేదా చనిపోవడానికి, రాజ్యపడడానికి జారిపోవడానికి రాలే. అది మన దగ్గర లేదు. ఎందుకంటే క్రీస్తు మనకు అనుగ్రహించిన గొప్పదైన ఆయుధాల్లో పట్టుదల, తరచుగా పోరాడుట, ఆపకుండా పోరాడుట, ఇది జరగాల. తర్వాత చూడ God could open the eyes of a blind man. He also could give her baby. ఆమె నమ్మింది. దేవుడు ఒకవేళ గుజ్జువాడైన వాడికి చూపునిస్తే చనిపోయిన నా బాబుని దేవుడు రక్షించలేడా, బతికించలేడా అని నమ్మింది. He is still the same God tonight, friend. అయ్యా స్నేహితుడా, ఆయన ఈ రోజున కూడా అలాగే ఉన్నాడు. ఆయన అదే దేవుడుగా ఉన్నాడు. డాక్టర్లు చనిపోయారు అని చెప్పి పత్రం ఇస్తేనే మళ్ళీ తన యొక్క పట్టుదల చేత కాపాడుకుంది కదా. వాళ్ళు చెప్పలే షుగర్ సూప్ చూసుకోవడానికి రండి ఏంటది, కానీ మీ మోకాలు పట్టుదల వల్ల మీ విశ్వాసాలకు ప్రవర్తనట్టుగా దెర్ ఇస్ నో హిండరెన్స్ ఇన్ యువర్ ఫెయిత్. ఆ పట్టుదలే కదా ఈ రోజున మన సహోదరుని మనం కాపాడుకొని నిలబెట్టుకొని ఆ కుటుంబంలో మిగతా వాళ్ళందరూ రక్షించబడటానికి ఇంకొక అవకాశం దొరికింది. పట్టుదలేగా. మీరు కూడా ఒకసారి మోకరించి చేసాంతి అని వదిలేసిర్రా, మరలా చేసాంగా. ఆ పట్టుదల నిజంగానే ఒక జీవిని, ఒక ప్రాణాన్ని, ఒక ఆత్మను కాపాడిందిగా. తర్వాత చూడ నచ్చాడు, నువ్వు ఖచ్చితంగా పట్టుదల కలిగి ఉండాల్సిందే. యు గాట్ టు బి, ఖచ్చితంగా ఒక పొంది ఉండాల్సిందే అంటాడు ఆయన. టు అచీవ్ సంథింగ్. మార్పు రావాలి నా జీవితాల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, ఆరోగ్యాలలో, కుటుంబాలలో. తరచుగా పట్టుదల కలిగి కొనసాగింపుగా నీలో కనుక అలాంటి ఆయుధాన్ని వాడి నీ జీవితంలో కార్యాలు లేకపోతే ఏది అచీవ్ చేయలేం, దేన్ని సాధించలేం, దేన్ని పొందుకోలేం, దేన్ని గెలవలేం. కానీ గెలవడానికి ఖచ్చితంగా పర్సిస్టెన్స్ కావాలి. ఇది ఉండి తీరాల్సిందే. తర్వాత ఆయన అంటాడు, ఒకవేళ ఆమె ఈ మాట విని నమ్మి ఉంటే ఎట్లా ఉండేది? ఏ మాట? బేబీ చచ్చిపోయింది అన్న మాట నమ్ముంటే ఇక వదిలేసాయి, చేతులు ఎత్తేసి వెళ్ళిపో అన్న మాట వినుంటే. చూడండి,
ఆ షునేమీరు అనేటువంటి ఆ స్త్రీలో కూడా అలానే ఉందనా? అయ్యా ఎలకాల బాబు చచ్చిపోయిన ఏం చేయాలి? నెక్స్ట్ సమాధి కార్యక్రమాన్ని తీసుకెళ్లాల్సింది పోయి చనిపోయిన ఇంట్లో పెట్టుకొని ఎక్కడికో పరిగెడతా ఉంది ఆమె. ఆ ఇంట్లో భక్తి ఏమనాలా? పోనీ ఇంట్లో అక్కడ బంధువులు ఏమనాలా? చుట్టుపక్కల ప్రజలు ఏమనాలా? మరి ఏమంటారయ్యా? యేసు ప్రభువులు అంటేనే ఆయన ఇంట్లోకి వెళ్తా ఉంటే ఆయన అంటాడు, ఆయన ఇబ్బంది పెట్టబాక, ఆ బోధకుడిని అలాంటి నీ కుమార్తె చనిపోయింది. కానీ ఆయన అంటాడు, అట్లాంటి మాట్లాడబాక, డూ నాట్ లూజ్ యువర్ ఫెయిత్. పట్టుదల కలిగి ఉండాలి. బైబిల్లో కార్యాలు సాధించుకుని విజయాలు పొందుకున్న ప్రతి ఒక్కరు పట్టుదల కలిగి ఉండాలి. నేటికి మీ అమ్మ నాన్న రక్షించబడకపోవడానికి, ఆర్థిక ఇబ్బందులు పోకపోవడానికి, జీవనోపాధులు సరిచేయకపోవడానికి, కుటుంబాలు నిలబడకపోవడానికి, ఏవి మారకపోవడానికి మీరు చేసిన ఈ భక్తి ప్రయాణాలలో పట్టుదల లోపమే దానికి కారణం. వర్తమానం వింటాం, వాక్యం వింటాం, ఒక్కసారి ఇట్లా లేపబడతాము, గేట్ దాటిన తర్వాత సలబడతాం. ఆ కోల్పోవచ్చున్నటువంటి మహిమ వల్లే జారిపోతున్న మన పట్టుదలే వీటన్నిటికీ కారణాలు. ఎవరేమన్నా అనియండి, ఎవరు ఏదైనా చేయనియండి, మీరు మీకు అప్పచెప్పబడినటువంటి దేవుడు మీకు చూపించిన దానిలో నుంచి ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి జారబాకండి, ముందుకు సాగుతూనే ఉండండి. ఈ పట్టుదలైన ఆయుధాన్ని మీరు వదిలేశారా? మిగిలిన ఆయుధాల వల్ల ఈ ఆయుధాన్ని వాడాలా? మిగతా ఆయుధాలు అన్నిటికీ ఇది ఒక గుణ లక్షణమును, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆయుధమునై ఉన్నది. ఆయుధం పొందుకుందామా? ఆయుధం అడుగుదామా? ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు సంసోను బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యం మనందరూ కూడా క్రియ జరిగినట్లుగా, ఈ వాక్యం మనందరూ శరీరధార అవునట్లుగా, ప్రతి ఒక్కరం ఈ ఆయుధాలను పట్టుకొని మాత్రం యుద్ధాలు చేయనట్లుగా, మనమందరం కూడా ఆయన వల్ల విజయాలు అవునట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ పాద సన్నిధిని సమకూర్చినందుకు వందనములు తండ్రి. ఎవరి మాటలు మాకు జీవమై ఉన్నవో ప్రభువా, ఎవరి మాటలు మాకు విజయమై ఉన్నవో ప్రభువా, సర్వోన్నతుని యొక్క నీ మాటలు నేను వినుటకు ప్రభువా నువ్వు మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు ప్రభువా. నీ మాటలు మాకు జీవమై ఉన్నది ప్రభువా. నీ మాటల ద్వారా మేము బ్రతికే నీ పిల్లలమై ఉన్నాము. మనుషుడు రొట్టె వలన కాదు, కానీ దేవుడి నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవించిన అలాగ బ్రతుకుతున్నటువంటి జనులుగా మేము కాలంలో ఉండి ఉన్నాము ప్రభువా. ఓ తండ్రి ప్రభుగా నీ ప్రతి మాట కూడా నా తండ్రి నిజంగా మాకు ఆయుధమై ఉన్నది. ఓ ప్రభు, అది మా సర్వాంగ కవచమై ఉన్నది మా ప్రభువా. ఓ తండ్రి ప్రభు, నేను ఇదిగో నా తండ్రి, ఈ లోకంలో ఎంతో మంది ప్రభునైనా మనుషులకు గురువులు, విద్య నేర్పువారు ప్రభు ఎంతో మంది ఉన్నారు. అయ్యా మేమైతే నా తండ్రి జీవాధిపతి యొక్క మేము నేర్చుకుంటూ ఉంటున్నాము. అయ్యా నా తండ్రి ప్రభువానైనా ఇదిగో ప్రభు, ఇటువంటి విద్య, ఇటువంటి సంగతులు ప్రభు ఏ మనుషుడును మరొక మనుషుడితో మాట్లాడలేరు ప్రభు. అయ్యా నా తండ్రి ఇదిగో ఈ మాటలు నిత్యము నిలిచి ఉండేవి సెలవించుకున్నాము ప్రభు. భూమి ఆకాశము గతించిన నా మాటలో పొల్లైన సున్నాయన తప్పిపోతాయి. మనుషుల మాటలు నిరర్ధకమవుతుంది, కానీ నా ప్రభు ఈ మాటలు ప్రభు ఎంత మాత్రమో నిరర్ధకము కాదు. అబద్ధమాడుడుకును నరుడు కాదు ప్రభు. అయ్యా నా తండ్రి ఇదిగో నీ మాటలు కొను ప్రభు. అయ్యా నువ్వు నా తండ్రి ప్రభు నమ్మకముగా నిలిచి ఉండే దేవుడు ప్రభు. అబ్రహాముకు వాగ్దానం చేసి ఉన్నావు ప్రభు. అయ్యా నా తండ్రి అదిగో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ప్రభు నాయన అయ్యా వారి నిర్గమము చేసి ఉండి నన్ను కూడా వారికి చేసిన వాగ్దానాన్ని విడిచిపెట్టలేదు. దేవుడిగో అది నెరవేర్చే వరకు కూడా ప్రభు నాయన అయ్యా నువ్వు ధనుడి ప్రభు నన్ను కొట్టివేయలేదు నా ప్రభు. అయ్యా నా తండ్రి నీ మాట విషయంలో వాటి పట్టుదల కలిగిన వాడు, నీ వాగ్దానాన్ని నెరవేర్చే వరకు ప్రభు నాయన అది ఎంత మాత్రము అయ్యా వెనక్కి తిరిగిపోదు నా ప్రభు. అది వదలబడిన ప్రాణము వలె అది ఉన్నది నా ప్రభు. ఓ ప్రభు నా తండ్రి నీవు నిజముగా మా తండ్రి యొక్క నీ గుణ లక్షణాలు కలిగి ఆ పట్టుదల కలిగిన ప్రభు అయ్యా మేము నీ గడప యొక్క కనిపెట్టుకొని ప్రభు మేము పట్టుదలతో గొప్ప విజయాలు చూడడానికి నిజంగా సుఖంగా ప్రార్థించమని సెలవిచ్చున్నాము ప్రభు. అడుగుడి మీకు ఇవ్వబడిన వెతుకుడి ప్రభు నేను దొరుకుడు తట్టుడి దేవుడిని సుఖంగా ప్రార్థించమని సెలవిచ్చున్నాము అయ్యా తండ్రి ప్రభు నాయన. అదిగో ప్రభు న్యాయస్తుడైనటువంటి ఒక న్యాయాధిపతి యొక్క ఓ ప్రభు నాయన తండ్రి ఆ యొక్క స్త్రీ ఎలాగైతే ప్రభు నాయన
పట్టుదలతో అడిగి సాధించుకోనన్నది ప్రభు. అయ్యా నా తండ్రి, మేమును నా ప్రభు ఇదిగో మా జీవితంలో ప్రభు ఆత్మీయమైన మేలులు మేము చూసినట్లుగా ప్రభు, ఆత్మీయ క్షేమాన్ని మేము పొందినట్లుగా, మా యొక్క సహోదరులను మా రక్త సంబంధికుల యొక్క రక్షణను మేము ప్రభు కళ్ళారా చూసినట్లుగా అయ్యా నా తండ్రి ప్రభు ప్రతి ఈవిని దయచేయగలిగిన సమర్థుడు శక్తివంతుడైన నీ ఎదుట ప్రభు మేము పట్టుదలతో అడిగి పొందుకోవడానికి సహాయం. అయ్యా నా తండ్రి ప్రభు ఇంకా ఎన్నో యువులు ప్రభు విశ్వాసపు తంత్రాలతో మేము అడిగినప్పుడు ప్రభు అయ్యా మేము తప్పక పొందుకుంటాము. నువ్వు నా ప్రభునైనా యొక్క అయ్యా మాటతో అని ఉన్నావు ప్రభునైనా, ఇదిగో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము అయ్యా నా తండ్రి ప్రభు నువ్వు కేవలము నమ్మకం మాత్రం ఉంచమని ప్రభు అయ్యా ఆలోచించేంత విశ్వాసం ఉంటే చాలని అయ్యా మేము నిజముగా విశ్వాసం కలిగి విశ్వాసము ఉంచుటూ పట్టుదల కలిగి ఉండాలి ప్రభు. అయ్యా ఆ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆయుధాలు ప్రతి ఒక్కటి వాటిలో ప్రభు అయ్యా మేము విసుగక పట్టుదల కలిగిన వారిని ఉండాలి. ఎందుకంటే ఆ ప్రతి ఒక్క ఆయుధంలో ప్రభు పట్టుదల అనేది ఒక గుణలక్షణంగా ప్రభు మేము నిజముగా విశ్వసించుటలో ప్రేమించుటలో ప్రభు అయ్యా నా తండ్రి సహనము కలిగి ఉండటంలో ప్రభు అయ్యా నా తండ్రి ప్రభు ఆతిథ్యములు చేయటంలో ప్రభు అయ్యా సన్మానించడంలో ప్రభు అయ్యా నా తండ్రి ప్రభు ఆయన వాక్యాన్ని గైకొని అన్ని విషయముల్లోనూ ప్రభు మేము పట్టుదల కలిగి ఉండవలసిన వారు ప్రభు అయ్యా నా అసహనాన్ని మేము కనపరచకూడదు ప్రభు ఆయన అయ్యా ఇసుకు చెందే వారిగా ఉండకూడదు ప్రభు ఆయన అయ్యా నా తండ్రి పలుమార్లు ప్రయత్నించడం వల్ల కాదనుకుని ప్రభు అయ్యా మేము ఆ బరిలో నుండి బయటకు వెళ్ళిపోయేవారు నిజముగా నా ప్రభు అయ్యా నా తండ్రి విజయము వీర మరణము అని చెప్పి మేము ఉన్నామో కనుక నా ప్రభు అయ్యా నా తండ్రి నువ్వు ఏ విధంగా గెలిచే వరకు ప్రభు ఆయన ఆ పరీక్ష నా సోదరు మా ఎదురు నుండి ఎలాగ నువ్వు తీసివేయకుండా ఉన్నావో ప్రభు మేము కూడా ప్రభు గెలిచే వరకు కూడా ప్రభు విడిచిపెట్టకూడదు ప్రభు సహాయం చేయండి నా తండ్రి. అయ్యా మాకు నీ గుణలక్షణాలు ఇచ్చి మమ్మల్ని నడిపించు ప్రభు. అయ్యా చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క బోధ మా జీవితంలో క్రియారూపకము గుడుకు సహాయం, శరీరం గుడుకు కృప నిజమైన విజయాలను ప్రభు అయ్యా మేము మా కళ్ళారా చూడడానికి సహాయం చేయండి. ఎన్నో ఉదాహరణలు ఇవ్వబడి ఉన్నవి ప్రభు. అయ్యా నీ ప్రవక్త ప్రభు ఆత్మ ప్రేరేపణ ద్వారా చెప్పబడినటువంటి అనేకమైన సంగతులు మేము విని ఉన్నాము. అవి ఎంతో చక్కటి మాటలు నా ప్రభు. అయ్యా నా తండ్రి ప్రభు ఒక పట్టుదలను ఎలాగ కలిగి ఉండాలో, ఆ గుణశీలతను ఎలాగ పొందుకోవాలో ప్రభు అయినా, ఆ గుణశీలత ఎలాగ క్రియ చేసిద్దో ప్రభు అయినా నీ ప్రవక్త ప్రభు అయినా దాన్ని చక్కగా చూసిన వాడే ప్రభు. నీ జనులైన మాతో తను వివరిస్తూ ఉండగా అయ్యా తండ్రి ప్రవక్తలో నా ప్రభు అయినా అట్టి నైపుణ్యతను ఉంచి ఉన్నావు ప్రభు. వధువుతో ఎలాగ మాట్లాడాలో ప్రభు అయినా, వధువు హృదయంలో అది ఎలాగ పెట్టబడిద్దో ప్రభు అయినా ఆ చక్కటి విధానాన్ని ప్రభు, ఆ భాషా శైలిని ప్రభు, ఆ విశ్వాస విధానాన్ని ప్రభు ప్రవక్తలు పెట్టి ఉన్నావు. అయ్యా నాయన ఆ పదాలలో ఉన్నటువంటి ఆ భాష విధానంలో ఉన్న ఆ విశ్వాసము మా హృదయాలను తడుతా ఉన్నది మా ప్రభు. నిజంగా ఆ ఆత్మ నడిపింపు ప్రభు అయినా నీకు కరుడు పిలిచినట్లుగా ప్రభు ఆ విశ్వాస స్వరము ప్రభు ఇదిగో మా హృదయాలను తడుతూ ఉన్నది. అయ్యా మమ్మల్ని పురుగొల్పుతా ఉన్నది ప్రభు. ఒక ఆత్మ సంబంధి యొక్క అంతరంగము ప్రభు అయినా మరొక ఆత్మ సంబంధి ఓ ప్రభు అయినా దాన్ని వివరించగలడు, మాట్లాడగలడు ప్రభు. ఓ ప్రభు అయినా ఇదిగో ఈ నీ దాసుని బట్టి కూడా నీకు వందనాలు ప్రభు. అయ్యా నిజముగా ప్రభు ఆ తీవ్రత, ఆ మంట ప్రభు, ఆ అభిషేకము ప్రభు ఈ నీ దాసుడు కలిగి ఉండి ప్రభు అయినా అయ్యా ఒక గొప్ప చక్కటి దర్శనము తన హృదయంలో కలిగి ఉండి ప్రభు అయినా ఈ పరిచయం బట్టి వందనాలు. ఎవరికి ప్రభు మానవుని ఉద్దేశమును బట్టి పరిచర్య కలిగి ఉండలేదు అయ్యా నా తండ్రి ఒక ప్రేరేపణ ప్రభు. అయ్యా నా తండ్రి ప్రభు నేను ఒక దర్శనము ప్రభు హృదయంలో ఉండని నమ్ముతున్నాను తండ్రి. అదే పురిగొలపగలదు, అదే ప్రభు నేను పట్టుదల ఇవ్వగలదు. ఓ ప్రభు నేను కుందేలు వేలలో ప్రభు ఆ దర్శనమే తట్టి లేపగలదు ప్రభు. అయ్యా నా తండ్రి నా ప్రభు అయ్యా నువ్వు నీ ప్రజలందరిలో కూడా అయినా అయ్యా నీ యొక్క సారూప్యం యొక్క దర్శనం ప్రభు. మేము అనేకమైన ఒడుదులకు మేము కలిగి ఉన్నాము, అపజయాలు మేము ఎన్నో పొంది ఉన్నాము ప్రభు. ఎన్నోసార్లు మేము నేర్చుంచి ఉన్నాము ప్రభు. మా వల్ల కాదేమో మనం కొని మేము ఎన్నోసార్లు ప్రభు తండ్రి శక్తిహీనులుగా మమ్మల్ని మేము భావించుకున్నాము. కానీ ప్రభు నా తండ్రి నీ ముఖ దర్శనము ప్రభు నీ స్వరూపము ప్రభు, నీ వాక్య సంపూర్ణత ఓ నువ్వు మమ్మల్ని ఎలాగైనా చేరుస్తావు అనేటువంటి కాంక్ష ప్రభు మమ్మల్ని తట్టి లేపుతా ఉన్నది ప్రభు, మమ్మల్ని పురుగొల్పుతా ఉన్నది ప్రభు. నీ ఆత్మ కార్యాలను బట్టి మమ్మల్ని ఎన్నంటి ఉన్నాయి సంగతులన్నింటిని బట్టి నీకు వందనాలయ్యా. నువ్వు మాత్రమే మమ్మల్ని ఈ విధంగా నడిపించగలవు నా ప్రభు. ఇరుకు మార్గాల ప్రభు ఆయన నా తండ్రి సంకోచితమే ఈ మార్గాల
ప్రభువా. అయ్యా నా తండ్రి మేము అనేక నడుచున్నట్లుగా నీ కృప మాకు తోడే ఉండి మమ్మల్ని పురుగులకు నడుపుతున్నందుకు వందనాలు ప్రభువా. అయ్యా నువ్వు ఇచ్చే పట్టుదలను బట్టి వందనాలు ప్రభువా. నువ్వు ఇచ్చే గుణశీలతను బట్టి వందనాలు ప్రభువా. అయ్యా నా తండ్రి మేము బ్రతుకున్నట్లుగా ప్రభువా నాయన, అయ్యా మేము కార్య సాధకులు మగునట్లుగా ప్రభువా నువ్వు మాకు చేస్తున్న ఈ ఉపదేశమును బట్టి వందనాలు ప్రభువా. నిజంగా నా ప్రభువా నాయన ఇది మా త్రోవలకు ఒక కంచె వలె ఒక ప్రకారము వలె ఉంటున్నది మా ప్రభువా. నిజంగా నా తండ్రి ప్రభువా నాయన తమ మనసును నిలుపుకోలేని వాడు ఆ పట్టణము చుట్టూ ప్రకారము పాడైనట్లు నిజంగా ప్రభువా నాయన అయ్యా అదిగో మా మనసులను పట్టుదలతో నిలుపుకోవడానికి వాక్యము చేత మేము నిజముగా ప్రభువా మీకు దిగబట్టబడిన వారి ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా కృప చొప్పున మమ్మల్ని నడిపించమని ప్రభువా. మా జీవితాలు ఎక్కడెక్కడ పట్టుదలను విడిచిపెట్టి ఉన్నామో ప్రభువా ప్రార్థనలు ఎందుకు ప్రభువానైనా అయ్యా నా తండ్రి ఇంకొక ప్రభు కుటుంబాల రక్షణ నిమిత్తము ఇంకా ఆత్మీయ మేలు నిమిత్తము పోరాటాలలో ఎక్కడ మేము పట్టుదల పెట్టి ఉన్నాము తిరిగి పట్టుదల కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయండి అయ్యా నా తండ్రి. నమ్మకంగా మేము పొందుకోగలుగుతామన్న పట్టుదల అయ్యా మాలో మీరు స్థిరపరచమని తండ్రి. అయ్యా నిజముగా అయ్యా నా తండ్రి ప్రభు మా సొంత మనసును మా సొంత అభిమానాలు మేము చంపుకొని దైవ నిశ్చయితను ఎరిగిన వారిమే ప్రభు. మొదటగా ఆ నిశ్చయితను మాలో మేము కలిగి ఉండి అయ్యా పట్టుదలతో ముందుకు కొనసాగడానికి సహాయం. నిజముగా ప్రభా రక్తస్రావం కలిగిన స్త్రీ చుట్టూను ప్రభు ఆయన తండ్రి ప్రభు ఎన్నో పరిస్థితులు ప్రభు ఆమెను అణచడానికి ఆమె విశ్వాసాన్ని అణచడానికి ప్రభు ఆమె ప్రయత్నాన్ని అణచడానికి ఎన్నో ఆమె చుట్టుకొని ఉన్నది ప్రభు. నిజంగా ప్రతి విశ్వాస చుట్టూ ప్రభు ఎన్నో హేతుబుద్ధులు ప్రభు ఎన్నో ప్రభు అవిశ్వాస స్వరాలు చుట్టుకుంటూ ఉంటారు, ఎన్నో అవిశ్వాస తలంపులు తాగుతూ ఉంటారు ప్రభు. కానీ పట్టుదల కలిగినటువంటి వ్యక్తి ప్రభు వాటన్నిటిని దాటుకొని ఉంటాడు ప్రభు. తండ్రి అయ్యా నా తండ్రి ప్రవక్త అన్నట్లుగా అపవాది భూమ్ భూమ్ అంటూ ప్రభు ఏ విధంగా విశ్వాసాన్ని సల్లార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ విశ్వాసపు కండ్రాలు కలిగిన వారే ఉండి అయ్యా అదిగో అపవాదినే ప్రభు తిరిగి వారు అయ్యా భూమ్ భూమ్ అంటూ ప్రభు అయినా అయ్యా తమ విశ్వాసముతో ప్రభు అయినా అపవాదిని గద్దించే వారే ఉంటారు. నిజంగా పట్టుదల దయచేయండి నా ప్రభు. అయ్యా నా తండ్రి చుట్టూ ఉన్నటువంటి ప్రతి పరిస్థితులు కూడా నా ప్రభు అయ్యా జయించగలమనే అయ్యా నాయన వాటిని ఆ అవరోధాలను దాటుకొని వెళ్ళగలమైనటువంటి పట్టుదల దయచేయండి, సహాయం చేయండి. నేనుగా నీ ముఖ కాంతిని అయ్యా నీ ముఖమును చూసే కృప మాకు దయచేత కలిగి పట్టుదలతో మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని అయ్యా ఆయన నా తండ్రిగో తెలిసి తెలియని నా ప్రార్థనలు కనికరించి ప్రభువా మా ఎదులని గొప్ప ఉద్దేశాలు ఇంకా మీరు నెరవేర్చమని నీతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాయా. అల్పులము దీనులము ప్రభువా నీ కృపా హస్తాలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం. నీ యొక్క మాత్రమే మాకు భరోసా ఉన్నది ఓ ప్రభు నీవే మా ఆశ్రయపురమై ఉన్నాము అయ్యా నా తండ్రి. నీ కృపా హస్తాలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ నీ రెక్కల కింద మమ్మల్ని ఇంకొను దాచి నీ ఉపదేశము చేత మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని నడిపించాలి. మహిమగనంత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము. పరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా. అవును మేము పోరాడేటువంటి పోరాటాలు మేము యుద్ధాలు చేయాలని మమ్మల్ని మీరు నిలబెట్టినారు. మేము పారిపోయే వారిగా ఉండడానికి మేము ఇష్టపడట్లేదు ప్రభు. అవును మా గత జీవితాలు ఎన్నో మార్లు మాకు తెలిసి తెలియకుండా మా నిర్ణయాల్లో ఆలోచనలో తలంపుల్లో క్రియల్లో వెనక్కి జారినట్టుగా మేము ఉన్నా ఈ నీ మాటలు మమ్మల్ని బలపరిచిందో నీకు వందనాలు. లేదు నాయన ఏది ఏమైనా సరే మా ముందు పెట్టబడినటువంటి యుద్ధ రంగంలో మేము ఖచ్చితంగా గెలుస్తామని ఆయన గెలిచే శక్తి మాకు లేకపోవచ్చు కానీ మేము ధరించిన విజయవంతుడా నీలో ఆ శక్తి ఉన్నది. నీ వలన ఖచ్చితమైనటువంటి కార్యాలను మేము సాధిస్తాం ప్రభు. ఆ పట్టుదల కలిగి ఏదైతే ఇంతవరకు మా గత జీవితాల్లో అనేక దినాల నుంచి మేము జయించలేక ఉండిన ఆ బలహీనతలను ఆ సమస్యలను ఆ వాక్య విరుద్ధ ఆత్మలను వాటిని జయించగలిగే శక్తిని మాకు దయచేయండి దేవా. పట్టుదల కలిగి నీ పరిశుద్ధులు అనేకులు గొప్ప కార్యాలు చేసిన సంగతులు వినగా అవును ఛాయలోని అన్ని కార్యాలు జరిగితే జంతువుల యొక్క రక్తాల కింద అన్ని కార్యాలు జరిగితే ఈ నిత్యమైనటువంటి బలిగా ఉంచిన నీ రక్తములో అంతకంటే గొప్ప కార్యాలు చేయగలుగుతామని ఆయన ప్రభు. నీ ప్రియమైనటువంటి పిల్లల యొక్క విశ్వాసాలు కదల్చబడకుండా నీ ప్రియమైన పిల్లలు ఎదుట అది అనారోగ్యమే కానీ అసమాధాన పరిస్థితులే కానీ కుటుంబ పరిస్థితులే కానీ వాక్య విరుద్ధమైన క్రియలే కానీ
ఈ లోకపు అధికారులు, లోకనాథులు, వారు ఎవరైనా సరే పట్టుదలతో యుద్ధము చేసి ఆ యుద్ధములో నువ్వు మాకు నిర్ణయించిన విజయాన్ని పొందుకుని నీ నామాన్ని ఘనపరచమని ప్రార్థిస్తా. అలాంటి పట్టుదల గుండా అన్నా సహోదరి ఆరోగ్యాన్ని బాగు చేశారు. అది ఎలాగూ జరిగను అలాగే మా అందరి జీవితంలో కార్యాలు జరుగుతాయి. మేము నిండు హృదయాలతో విశ్వసిస్తా ఉన్నాము. గుణలక్షణముగాను ఆయుధంగా ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆయుధాన్ని మేము ఎన్నడూ కూడా ప్రభు నిర్లక్ష్యం చేయక బలమైన రీతిలో ముందు కొనసాగబడి మాకు భాగ్యం వచ్చు. అవును నాయన, మా ప్రియులను మార్చడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేసి వదిలేసాము నాయన. కానీ ఇకపైన అట్లా వదలం తండ్రి. భర్త తన భార్యను, భార్య తన భర్తను, తన పిల్లల్ని ఒకరిని ఒకరు మార్చుకుంటూ ఎన్నడికి విసగకుండా, పట్టును కోల్పోకుండా బలమైనటువంటి ప్రభా నిశ్చయత కలిగి నీ చిత్తాన్ని కనుగొని ఆ పట్టుదల కలిగి ప్రభా విజయం సాధించే వరకు కూడా పోరాటం చేసేటువంటి గొప్ప యోధుడిగా వీరిని తయారు చేయాలి. నా సహోదరుడు చేసిన ప్రార్థనతో మేమందరూ ఏకీభవిస్తాం. కృప చూపండి. చిన్న సంఘాన్ని మరింతగా బలపరచండి. నీ యొక్క వాక్య నియమాలను బట్టి మాత్రమే మా భక్తి కట్టబడినట్లుగా సహాయంగా చేయమని, అంతేకాకుండా నీ ప్రేమైన పిల్లలు తిరిగి చేయబోతున్న గృహ ప్రయాణాలు కూడా తోడుగా ఉండి ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, బాధలు, సాతాను తంత్రాలు పని చేయకుండా నీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తాం. సమస్తము కూడా నీవే తోడుగొండి కృప చూపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.